అక్కడ అధికారాన్ని చేపట్టబోతోంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే. ఇక మరోవైపు అస్సాంలో బీజేపీయే, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి, కేరళలో యూడీఎఫ్ అండ్ తమిళనాడులో టీవీకే దాదాపుగా విజయ దుందిపి మోగించింది. ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే రకరకాలుగా అక్కడ అవుట్ ఆఫ్ 5 స్టేట్స్ బీజేపీకి సానుకూలంగా 3 రాష్ట్రాలు, బీజేపీకి వ్యతిరేకంగా 2 రాష్ట్రాలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా, ఇంకోటి టీవీకే. అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా దీదీని పక్కన పెట్టడం బిగ్గెస్ట్ థింగ్. ఆ తర్వాత విజయ్ అక్కడ అధికారం రావడం సెకండ్ థింగ్, బిగ్గెస్ట్ అనుకోవాలి. ఇక ఫైనల్గా కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కూడా కమ్యూనిస్ట్ పార్టీ చేజారిపోయింది. సో ఇప్పుడు బీజేపీ ఉదయం నుంచి చాలామంది అనలిస్టులు, బీజేపీకి సంబంధించి పార్టీ నాయకులు నాతో జాయిన్ అయినప్పుడు లైవ్లో వాళ్ళంతా చెప్తుంది ఒకటే, మేము సక్సెస్ అయ్యాము, కమ్యూనిస్టులు లేనటువంటి దేశంగా మేము ఇప్పుడు చెప్పుకోబడుతున్నాం, మేము సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. కమ్యూనిస్టులు లేకుండా ఉండడం అనేది బీజేపీ సక్సెస్ కోటాలోకి వస్తుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో మాట్లాడదాం విజయాంశానికి సంబంధించి. నాతో పాటు ఆర్టీవీ స్టూడియోలో కృష్ణకాంత్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, అండ్ డాక్టర్ లింగం యాదవ్, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, అటు గఫూర్ గారు, సిపిఐ ఎక్స్ఎమ్మెల్యే, అంతా ముగ్గురున్నారు. ముందుగా ముగ్గురికి వెల్కమ్ అండి. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ గఫూర్ గారు. గఫూర్ గారు, కేరళలో ఉన్నటువంటి ఒకే ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కాస్త ఇప్పుడు అది కూడా కోల్పోయింది. సో కమ్యూనిస్టులకి ఇక కాలం చెల్లిందా? మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. కమ్యూనిస్టులకు కాలం చెల్లింది అనేది ఎన్నికల ఫలితాలను బట్టి ఎవరైనా నిర్దేశిస్తే వాళ్ళు రాజకీయ అజ్ఞానం అని చెప్తాను. కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల కోసం పుట్టలేదు. ఎన్నికలలో అధికారంలోకి వస్తామనేటువంటి భ్రమలతో, ఆశలతో కమ్యూనిస్ట్ పార్టీ లేదు. ఇప్పుడు కేరళలో ప్రజలు పోయినసారి గెలిపించారు, అంతకుముందు గెలిపించారు, మొన్న గెలిపించారు, 2 సార్లు వరుసగా గెలిచారు. కేరళ చరిత్ర కనుక చూస్తే ఒకసారి మేము అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వాళ్ళని తీసుకుని వస్తారు. ఆ రకంగా ఒక దఫా వాళ్ళు, ఒక దఫా మేము పరిపాలిస్తూ వస్తూ ఉంటాం. మేము 2 దఫాలుగా పరిపాలించాం. 3వ దఫా కూడా మాకు అధికారం ఇవ్వమని ప్రజలను అడిగాం. ప్రజలు అది కాదని కాంగ్రెస్ కు మెజార్టీ ఇచ్చారు. ఆయనంత మాత్రాన కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయిందని ఎట్లా అనుకుంటున్నాం, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళా ప్రజలు మాకేస్తారు. అదే కేరళ యొక్క ఆనవాయితీ. ఇక దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు గెలిచే వాతావరణం ఉందా? ఈరోజు మొత్తం ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికలన్నీ కూడా అధికారము, డబ్బు, ధన సంచులతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటువంటి వాతావరణంలో కమ్యూనిస్ట్ పార్టీ డబ్బు లేకుండా, ఈ వీళ్ళలాగా కులము, మతము వాడుకోకుండా ప్రజా సమస్యల మీదనే ప్రజల్ని అపోజిట్ లో గెలిచిన యూడిఎఫ్ కులం మతం వాడుకుందా లేకుంటే బీజేపీనా? అంటే ఎవరిని అంటున్నారు మీరు? బీజేపీ కులము మతం వాడుతుంది కదా. బీజేపీ ప్రాతిపదికనే మతం రాజకీయాలు. ఈరోజు బీజేపీకి ఏం గొప్పతనం ఉందండి? 2014లో గెలిచింది కేంద్రంలో. 2014 నుంచి ఈరోజు 26లో ఉన్నాం మనం. ఈ 12 సంవత్సరాల చరిత్రలో ఏం చేయాలి? సాధించిన ఘనత ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలనైందా? నిరక్షరాస్యత నిర్మూలనైందా? పేదరికం నిర్మూలనైందా? ఈ దేశంలో గ్రామీణ ప్రజలు బాగుపడినారా? రైతులు బాగుపడినారా? ప్రతి తరగతి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు కేవలం అదానీ, అంబానీలకు మాత్రమే సంపద కట్టి పెడుతున్నారు వీళ్ళు. ఒకసారి బీజేపీ వర్షం కూడా విందాం, బీజేపీతో కూడా మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు, మీరు కులం మతం వాడుకునే అధికారంలోకి వస్తున్నారు. కులము, మతము, ప్రాంతము అనేటువంటిది రాజకీయాలకు వాడుకుంటేటువంటి వాతావరణంలో, డబ్బు సంచులు రంగంలోకి వచ్చే రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కసారి బీజేపీ వర్షం కూడా విందాం. 2014 నుంచి ఇప్పటి వరకు కాబట్టి కమ్యూనిస్ట్ పని అయిపోయింది అనుకుంటే తప్పు. కులం మతం పేరు వాడుకొని రాజకీయం చేస్తోంది బీజేపీ. 2014లో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసింది? సార్ మనోజ్ గారు, ఇవాళ రోజు బీజేపీ 2014లో ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో, అండ్ మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసారు, మేము ఇవాళతో కలిపితే 22 రాష్ట్రాల్లో మేము గవర్నమెంట్ ఫామ్ చేశాం. వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ కింద ఫామ్ అయ్యి, అండ్ ఇండియాలోనే
హైయెస్ట్ స్టేట్స్లో ఎక్కువ చాలా స్టేట్స్లో బిగ్గెస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసాం మేము. సో ఇవన్నీ కేవలము కులం మత రాజకీయాలు చేస్తేనే వచ్చింది అనుకోవడం అనేది మీరు భారతదేశ ప్రజానికాన్ని అవమానించడం అవుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ పాలిటిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎన్ని చేసామనేది ప్రజలను అడిగితే ప్రజలు చెప్తారు. ఇవాళ రోజు గఫూర్ గారు ఇంకోళ్ళు ఎవరో చెప్తే అది వినే పరిస్థితిలో ప్రజలు లేరు. అందుకనే కదా బీజేపీ ప్రతి చోట మేము గెలుస్తూ పోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. అండ్ ఇవాళ రోజు మీరు చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్లో ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయంలాగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అక్కడ మనం చూసాం గత 34 ఏళ్ళు అంతకుముందు ఈ 70 ఏళ్ల చరిత్రలో మీరు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ పనిచేసింది అనుకోవాలా, లేకుంటే దీది లేదంటే మమతా బెనర్జీ అక్కడ చేసిన విధ్వంసము, లేకపోతే మీరు చేసిన ప్రచారము, హిందుత్వం అనే ఎజెండా పనిచేసిందా? ఇఫ్ ఎట్ ఆల్ డెవలప్మెంటే పనిచేసి ఉంటే ఆ డెవలప్మెంట్ వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు పనిచేసింది, తమిళనాడులో ఎందుకు పనిచేయలేదు, చెప్తాం, కేరళలో ఎందుకు పనిచేయలేదు? చెప్తాను. నాకు కొద్దిగా మీరు నిర్దిష్టంగా టైం ఇవ్వాలి, నేను అన్ని చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ మీద మాట్లాడదాం. వెస్ట్ బెంగాల్ ఇవాళ రోజు మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని పనిచేశాయి. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే అన్ని పనిచేశాయి. ఒకటి, మా డెవలప్మెంట్ మోడల్, మోడీ గారి యొక్క గవర్నెన్స్, ఒక నిర్దిష్టమైన డెవలప్మెంట్, ఇవన్నీ వెస్ట్ బెంగాల్ వాస్తవులకు కూడా కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకొని ఇవాళ రోజు నిజంగా అధికారంలోకి వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. ఒకసారి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. వెస్ట్ బెంగాల్ నుంచి ప్రతి మధు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మధు, వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ, బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. 2016 నుంచి వాళ్ళ ఎఫర్ట్స్ మొదలు పెడితే 10 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చేంతలా బీజేపీ అక్కడ ఎదిగింది. తృణమూల్ కాంగ్రెస్ దీదీని అక్కడ ప్రజలు పక్కన పెట్టారు. సీఎం కుర్చీ నుంచి ఖాళీ చేసి తను వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఏంటి? మరీ మోస్ట్లీగా బీజేపీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళు చాలా సప్రెస్ చేయబడ్డారు, చాలా వరకు అణిచివేతకు గురయ్యాం, కేసులు అయ్యాయి, మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఒక విధ్వంసం సృష్టించారు దీదీ అనేది వాళ్ళు చెప్తున్నమాట. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? మధు, మనోజ్, రైట్. సో అక్కడ బీజేపీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని తృణమూల్ కాంగ్రెస్ ఎలా చూస్తోంది? ఎగ్జాక్ట్లీ చూస్తా ఉన్నాం, కాషాయమయంగా మారిపోయింది. భగవా జెండాలు ఎగురుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, మహాకాళి అనేటువంటి స్టేట్మెంట్స్ తో వీళ్ళంతా కూడా సెలబ్రేషన్స్ మూడ్లోకి వచ్చారు. పీక్స్ కి చేరాయి. ఆల్రెడీ బీజేపీకి స్పష్టమైన మ్యాండేట్ రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి రీచ్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా కూడా సాయంత్రం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు కాబట్టి పశ్చిమ బెంగాల్కి సంబంధించిన కీలక నాయకులంతా కూడా ఢిల్లీ వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒక వీళ్ళంతా కూడా ఒక స్పష్టమైన మెసేజ్ తో ఒక వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం, బీజేపీ నాయకులు ఉన్నారు. मैं पश्चिम मिदनापुर से बिलोंग करता हूँ. इसका पहले जो चुनाव हुआ था, मैं मुखिया चुनाव में मैं पोलिंग एजेंट था. वो लोग छप्पा वोट कर रहा था, मैं प्रतिवाद कर रहा था, इसीलिए हमको जेल में भेजा. मैं जेल खटा आसामी, मैं जेल खटा आसामी, मैं जेल खटा आसामी, मैं जेल खटा आसामी. ఎగ్జాక్ట్లీ గాంధీ తాత రూపంలో ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి. क्या बोलेंगे आप? एक गेटअप में आए. देखिए, जय जगन्नाथ. मैं उड़ीसा से पैदल यात्रा करके आया हूँ और यहाँ से सबसे बड़ा बात है डबल इंजन का सरकार बन रही है. नरेंद्र मोदी जी को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ. अमित शाह जी को बहुत धन्यवाद देना चाहता हूँ. उनके साथ साथ यहाँ का जो जनसाधारण है सबको बहुत बहुत धन्यवाद देना. दीदी का दादागिरी हुआ खत्म. यहाँ से एक पीसफुल, शांतिपूर्ण बंगाल हमारा गठन होगा और सबको धन्यवाद देने साथ साथ केंद्र मंत्री धर्मेंद्र प्रधान जी को बहुत बहुत धन्यवाद. ఇది సెలబ్రేషన్ సంబంధించి కాషాయమయంగా మారిపోయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో సెలబ్రేషన్స్ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాయి. మహిళలు డాన్స్ చేస్తా ఉన్నారు. వీళ్ళు మనం చూస్తా ఉన్నాం లోపల విజువల్స్ లో. చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, నాయకురాలంతా కూడా రీచ్ అయినటువంటి పరిస్థితి. दीदी, आप क्या बोलेंगे चुनाव रिजल्ट के बारे में? क्या बोलेंगे? देखो, ये जो रिजल्ट हुआ है, जनता वर्सेस ममता का जो लड़ाई हुआ है, जिस तरह से जनता ने ममता को कस के थप्पड़ मारा है, इसलिए हम लोग बहुत खुश है. हम लोग यहाँ पर आप देख सकते हैं कितना आनंदित हो रहा है. पूरा पश्चिम बंगाल आज बहुत खुश है, बहुत खुश है. और हम लोग का जो लड़ाई है, ये हम लोग का जो कर्मी का जो एफर्ट है, आज सबको उसका पुरस्कार मिल गया है. हम लोग बहुत खुश है, बहुत खुश है. ఇంకా కొంతమంది
మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా నృత్యాలు చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా సెలబ్రేషన్ మూడ్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. क्या बोलेंगे? एक्सक्यूज मी, आप क्या बोलेंगे? బీజేపీ సంబంధించిన మహిళా నాయకులు బ్యాండ్ మేళంతో కోల్కతా బ్యాండ్ తో ఇక్కడికి రీచ్ అయ్యారు, సెలబ్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా అదే ఎప్పుడు ఊహించినటువంటి పరిస్థితి. మొత్తం పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసిన వరకు రాకపోవడం, ఈసారి దాన్ని ఛేదించడంతో వీళ్ళంతా కూడా సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ కాస్త సైలెంట్ అయిపోయింది. ఉదయం ఒక డిఫరెంట్ వెదర్ కనిపించింది. నెక్ టు నెక్ ఉంటే ఒకవేళ ఇక్కడ జమేలా జరిగే సిచ్యువేషన్ ఉంది, అంటే గొడవలు జరిగే పరిస్థితి ఉందనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. పూర్తి మ్యాండేట్ రావడంతో స్పష్టంగా భద్రతా బలగాలు రోడ్లపైన ఉన్నాయి. బీజేపీ సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళింది ఈ సంఘానికి సంబంధించి. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి విషయంలో చాలా బీజేపీ కార్యకర్తల నాయకులు ఖుష్లో ఉన్నారు. అటు అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి వీటన్నిటిలో విజయం సాధించడంతో పెద్ద ఎత్తున కాస్త సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ 7 o'clock నరేంద్ర సో థ్యాంక్ యూ మరి గెట్ బ్యాక్ మీ దగ్గర మళ్ళీ వస్తాను. సంబరాలు మొత్తం పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయంలో వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉన్నాయి. మన విజువల్లో చూస్తున్నట్టయితే ఎటువంటి సంబరాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ, వన్ సైడెడ్ విక్టరీ అని చెప్పాలి. నెక్ టు నెక్ ఫైట్ అందుకున్నారు అందరు కూడా. నెక్ టు నెక్ ఫైట్ కూడా లేదు, కనీసం అందుబాటులో కూడా లేదు. 97-190 అంటే ఆల్మోస్ట్ 100 డిఫరెన్స్ ఉంది. సో ఒకసారి కాంగ్రెస్ వర్షన్ విందాం. లింగమేర గారు, సో కాంగ్రెస్ రియాక్షన్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ మీరు ఇండి బ్లాక్లో ఒక కీలకమైన పార్టీగా భావించారు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు, మీరు ఒంటరిగా పోటీ చేశారు, వాళ్ళు ఒంటరిగా పోటీ చేశారు. ఇక్కడ జరిగిన పోటీలో ఆఖరికి వస్తే 2 పార్టీలు డమాల్ అయిపోయాయి. కొత్తగా అక్కడ బీజేపీ ఆవిష్కరించింది. బీజేపీ అక్కడ ఆవిర్భవించడాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని మీరు ఇండి బ్లాక్ ఒక విఫలంగా చూస్తున్నారా, లేదా కేవలం తృణమూల్ కాంగ్రెస్ విఫలం మాత్రమేనా? అండి, ఇవాళ ఏదైతే 5 రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలు, ఒకటి కేంద్ర ప్రాంత పాలితమైనటువంటి పుదుచ్చేరిలో ఎలక్షన్ రిజల్ట్ లో వాళ్ళ ప్రత్యేకించి దేశమంతా ప్రధానంగా ఎదురు చూసింది వాళ్ళ బెంగాల్ ఎలక్షన్ గురించి. వాళ్ళు మీరన్నట్టు ఇవాళ సదరన్ స్టేట్స్ లలో బీజేపీకి ఎలాగూ ఇక్కడ ప్రజలు ఆదరించే పరిస్థితిలో ఇవాళ ఈ సదరన్ స్టేట్ ప్రజలు లేరు. ఎందుకంటే బీజేపీకి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నారు, మొన్ననే డీలిమిటేషన్ పేరు మీద ఏ విధంగా మోసం చేయడానికి కుట్రలు చేసిరో ఇవన్నీ గమనిస్తున్నారు. ఇక ప్రత్యేకించి దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసినటువంటి ఎలక్షన్ బెంగాల్ ఎలక్షన్. ఇవాళ బెంగాల్లో వాళ్ళ మమతా వర్సెస్ నరేంద్ర మోడీగా ఇవాళ ఎలక్షన్ జరిగింది. అంటే ఇవాళ ఏనాడు కూడా బీజేపీ నాయకులు కానీ, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు వాళ్ళ 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి మరి మేము బెంగాల్ కానీ మిగతా రాష్ట్రాలకు కానీ ఏం చేసినామని, అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ ఎక్కడైనా బీజేపీ నాయకులు మాట్లాడారండి? ఎంతసేపు విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, హిందూ ముస్లిం ఇవాళ గతంలో ఇక్కడ ఓటమిని తృణమూల్ కాంగ్రెస్ ఓటమిగా చూస్తున్నారా, ఇండి బ్లాక్ విఫలం ఓటమిగా చూస్తున్నారా? మీరు ఏదైతే ఒక ఇండి బ్లాక్ ను పెట్టుకున్నారో బీజేపీని ఓడించడం కోసం, ఇప్పుడు అది విఫలమైందా? దానికి అనేక కారణాలు. బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి కనుక మనం మాట్లాడితే దాంట్లో చాలా కారణాలు. ఎస్, ఆబ్వియస్లీ గా ఇవాళ థర్డ్ టైం అంటే 15 years నుంచి మమత రూల్ చేయడం, అదే విధంగా ఇవాళ బీజేపీ ఏ విధంగా చేసింది అనేది మనం ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లా చేసిందో ఒకసారి మనం మాట్లాడుకోవాలి కదా. ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ నాయకులు ఎలక్షన్ లో పోటీ చేయలే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోర్సెస్, కేంద్ర మంత్రులు, అదే విధంగా SIR పేరుతోటి 29 లక్షల ఓట్లు తీసేయడం, ఇవన్నిటి కూడా అక్కడ కేరళలో కూడా అందరూ పోటీ చేసిరా? కేరళలో అందరూ పోటీ చేసిన తర్వాత UDF అధికారంలోకి వచ్చిందా? ఎస్ మనోజ్ గారు, మీరు అంటున్నారు కదా, నేను ఇంత ముందుకే చెప్పిన బీజేపీ నాయకులకు సౌత్ ఇండియాలో ఆదరించే పరిస్థితులు లేవు కదా, అందుకే వాళ్ళకి ఇక్కడ వచ్చే పరిస్థితులు లేదు. వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నారో దాంట్లో వాళ్ళు వాడుకున్నారు. అందుకే బీజేపీ సౌత్ ఇండియాలో గెలుస్తారంటే ఎట్లా నమ్ముతారండి? ప్రజలు ఎక్కడైనా బీజేపీకి ఓట్లేస్తారా? ఇదే బీజేపీ నాయకులు ఏమన్నారు? బీఫ్ గురించి మాట్లాడతారు, చేపల గురించి మాట్లాడతారు, ఇండియా బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, హిందూ ముస్లిం గురించి మాట్లాడతారు. మరి ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట్లాడిరా? ఏం చేసినా 12 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉండి రాష్ట్రాలకు ఏమైనా నిధులు ఇచ్చిండా?
ఏ రాష్ట్రాలకు ఇవాళ బడ్జెట్ లో ప్రతి సౌత్ ఇండియాకి అన్యాయం చేసిండు, ఇవాళ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం చేసిండు. జనరల్ గా బీజేపీ అంటేనే నార్త్ ఇండియా వెస్టర్న్ ఇండియా పార్టీ. ఇవాళ నీకు ఈస్టర్న్ స్టేట్ లో ఈ విధంగా ఇవాళ అస్సాం ఎలక్షన్ లో చూడండి, ఇవాళ 2 సార్లు ఇప్పుడు థర్డ్ టైం ఎక్కడైనా వాళ్ళు చేసిన పనితీరు గురించి ఓట్లు అడిగిరా అండి? ఏం పేరు మీద ఓట్లు అడిగిరు? విద్వేష రాజకీయాలు, మతం పేరు మీద రాజకీయాలు, చేపల పేరు మీద రాజకీయాలు. ఏందండి ఇది? అంటే పోలరైజేషన్ జరిగింది కదా. ఇవాళ క్లియర్ కట్ గా ఎలక్షన్స్ లో మీరు చెప్తున్నటువంటి ఈ అంశాలే వాళ్ళ రాజకీయ ఎజెండాలుగా ముందు పెట్టుకొని వాళ్ళు గెలిచిరు అంటున్నారా? మనోజ్ గారు నేను ఏమంటున్నా అంటే పోలరైజేషన్ జరగడం అనేది ఈ దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటున్నా నేను. నువ్వు అభివృద్ధి మీద ఎలక్షన్స్ అడుగు, సంక్షేమం మీద ఓట్లు అడుగు, నీ 12 సంవత్సరాల పాలన మీద ఓట్లు అడుగు. ఇవేమీ లేదు కదా. ఇది రాబోయే రోజులకు చాలా డేంజర్లు ఉన్నాం మనం. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ చూడండి ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరి చేతులలో పనిచేస్తుంది. ఎస్ఐఆర్ పేరు మీద ఎక్కడైనా ఎస్ఐఆర్ ఎలక్షన్ ముందు పెడతారా అండి? ఎందుకు ముందు చేయలేదు నువ్వు? సంవత్సరం గతంలో ఎట్లా జరిగేదండి? ఎవ్రీ 20 years ఒకసారి రివిజన్ జరుగుతుంది. ఎప్పుడు కనీసం 3 years బిఫోర్ ఎలక్షన్స్ కు జరుగుతుంది. మరి వాళ్ళ ఎలక్షన్స్ ముందే జరగడం, కేంద్ర బలగాలని, కేంద్ర మంత్రుల్ని, 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఇవాళ మొత్తం తీసుకుపోయి దండయాత్ర చేసినట్టు చేస్తే ఎట్లండి? అసలు ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ? ఒక్కసారి బీజేపీ వర్షం కూడా వింటాను మీ క్వశ్చన్స్ నుంచి. కృష్ణకాంత్ గారు, వాట్ డు యు సే? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడిపోయిన వాళ్ళు ఇక 100 రీజన్లు చెప్తారు. మేము వాళ్ళ పార్టీలాగా ఈవీఎంల మీద వాటి మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ఎ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏదైతే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరంగా ఇండిపెండెంట్గా దాని పవర్స్ని పెట్టుకొని ఫామ్ అయిందో, వ్యవస్థలకి పార్టీలకి వాటికి సంబంధం లేకుండా, దాన్ని కూడా ఇవాళ రోజు వీళ్ళు నిందలు వేస్తున్నారు. అంటే వాళ్ళ పాపం దిగజారుడు రాజకీయాలు ఎంతవరకు వెళ్ళిపోయినా మనకు తెలుస్తుంది. సార్, సేయింగ్ దాట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎస్ఐఆర్ అనేది రాజ్యాంగబద్ధంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసిన ఒక పవర్. అది దాని పేరు ఎస్ఆర్ అని పెట్టుకుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసారి. కానీ ప్రతిసారి చేసే సెన్ససే, ప్రతిసారి ఎలక్షన్స్ ముందు అందరికీ చేసే సెన్ససే, ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు ఏంటని. కాకపోతే ఈసారి నిర్దిష్టంగా 100% చేయాల్సి వచ్చింది సార్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో వలసదారులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఈ చొరబాటుదారులు చాలా మంది ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి, బీయింగ్ ఏ బార్డర్ స్టేట్ వెస్ట్ బెంగాల్. సో చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా వాటి కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించాలి, చొరబాటుకి రాష్ట్ర ప్రభుత్వమా? చొరబాటుకి రాష్ట్ర ప్రభుత్వమే సార్. ఎందుకంటే టీఎంసీ గవర్నమెంట్ గత 15 ఏళ్ళగా వినండి సార్, ఫస్ట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారం అక్కడున్న లోకల్ గవర్నమెంట్ సహాయ సహకారాలు లేకుండా అవి రాకుండా ఉండలేరు వాళ్ళు. అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అయ్యింది కాబట్టి వాళ్ళ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన పరంగా సిఏ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ వాళ్ళు ఎస్ఆర్ అని పెట్టి అసలు నిజంగా డూప్లికేట్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటని చూస్తేనే కదా ఇవాళ రోజు 90 లక్షల డూప్లికేట్ ఓట్స్ అక్కడ డిలీట్ అయినాయి. డిలీట్ చేయాల్సి వచ్చి 90 లక్షల ఫేక్ ఓటర్స్ అంటే ఏంటి సార్? అండ్ కేవలం డూప్లికేట్ ఓటర్స్ అంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఒకటే కాదు. సేయింగ్ దాట్ చనిపోయిన వాళ్ళు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన వాళ్ళు, వాళ్ళందరూ ఓట్లు డూప్లికేట్ ఓట్లు కూడా ఇక్కడ ఉండిపోవడం అవి కూడా తొలగించడం జరిగింది. అదే కదా 90 లక్షల ఓట్లు. ఆ 90 లక్షల పైచులకు ఓట్లని ఇవాళ రోజు ఇన్ని రోజులు టీఎంసీ గవర్నమెంట్ అక్కడ వాటిని డూప్లికేట్ ఓట్స్ కింద ఉపయోగించుకొని వాళ్ళు ఫేక్ ఓట్స్తో విన్ అవుతూ వచ్చారు. ఇవాళ రోజు అవి తొలగించడం వల్లే కదా మనం విన్నాము. ఇవాళ రోజు నిర్దిష్టమైన ప్రజాస్వామ్యం గెలిచింది. పోలరైజేషన్ మూలంగానే గెలిచారు. ఇది చాలా ప్రమాదం. ఏ పోలరైజేషన్ అంటున్నారు మీరు? హిందూ పోలరైజేషన్ కానీ లేకుంటే మతాల ఆధారితం కానీ ఇంకేదో చేసి అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్ చరిత్రలోనే 92% ఓటు శాతం నమోదైందంటే వాళ్ళందరూ కేవలం హిందువులు ఒక్కళ్ళు అక్కడ ఓటేసారు అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళొక్కళ్ళు అంత నిర్దిష్టంగా అంత చేంజ్ ఓట్, అంత రివెంజ్ ఓటింగ్ వాళ్ళ పనిమాల వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి బెంగాలీలు వాళ్ళు ఓటేసారంటే కేవలం హిందూ ఓట్ల వల్ల వాళ్ళ రోజు బీజేపీ గెలిచిందంటారా మీరు? అంటే 92% ఓట్ షేర్ వస్తే మీరు కేవలం అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజానికలు అందరినీ మీరు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని అవమానిస్తున్నారా? అంటే కేవలం హిందువులు ఒకరు ఓటేశారు, మిగతా కులాల వారు మిగతా మతాల వాళ్ళు ఓటేయాలి అనుకుంటున్నారా? అందరూ కలిపి వేస్తేనే ఇవాళ రోజు బీజేపీ అక్కడ గెలిచింది. కాకపోతే సేయింగ్ దాట్ ఇవాళ రోజు ప్రతి హిందువు వెస్ట్ బెంగాల్లో గర్వంగా ఘంటాపథంగా జై శ్రీరామ్ అని ఓపెన్గా అనగలుగుతాడు. ఇప్పుడు అది మాత్రం నేను చెప్పగలుగుతా. ఇన్ని రోజులు టీఎంసీ గవర్నమెంట్లో, అంతకుముందు కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో ఏదైతే జరగలేదో, హిందువులు భయపడ్డారో బయటకు వచ్చి మాట్లాడటానికి, ఇవాళ రోజు వాళ్ళు నిర్దిష్టంగా ధైర్యంగా బయటకు వచ్చి ఒక ప్రతి హిందూ జై శ్రీరామ్ అని గట్టిగా అనగలుగుతాడు సార్. అది దానికి ప్రతి బీజేపీ కార్యకర్త వాళ్ళ గర్వంగా ఫీల్ అవుతాడు. అండ్ ప్రతి హిందూ కూడా ద వరల్డ్ ఈజ్ వాచింగ్, ప్రతి హిందూ ప్రపంచంలో చూస్తుంది వాళ్ళ రోజు వెస్ట్ బెంగాల్ మీద ఎందుకంత ఇంపార్టెన్స్ అంతరించుకుంది. దీని గురించే ప్రతి హిందూ ఇవాళ జై శ్రీరామ్ అని ధైర్యంగా అనగలుగుతాడు ఈ నెల 70 ఏళ్ల చరిత్రలో. సో ఇవాళ అంటున్నాడు ప్రభుత్వంలో
ఇది సాధ్యం కాదు. 100% కాలేదని నేను కాదు, అక్కడ జనాలే చెప్తున్నారు. అందుకే కదా మాకు ఇంత డిఫరెన్స్తో ఓటింగ్ వచ్చింది. మాకు ఇంత భయంకరంగా మేము ఎందుకు గెలిచాం ఇవాళ రోజు? తృణమూల్ కాంగ్రెస్ ఎందుకట్లా 15 ఏళ్ళగా ఒక 34 ఏళ్ళు అంతకుముందు కమ్యూనిస్టు గవర్నమెంట్ని అనగతొక్కి దీది ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తే మమతా దీది గారు, ఇవాళ రోజు ఆవిడ ఈ 15 ఏళ్ళ తర్వాత ఎందుకు అంత దారుణమైన ఓటమి పాలైంది? ఎందుకంటే ఆవిడ యొక్క అరాచకాలు. ఇండస్ట్రియల్ హబ్ కింద ఒకప్పుడు పేరుగాంచిన వెస్ట్ బెంగాల్, ఏదైతే దేశ జీడిపిలో ఒక ముఖ్యమైన మేజర్ కాంట్రిబ్యూటర్గా పేరు పొందిన వెస్ట్ బెంగాల్, ఎలా అయితే ఈ 70 ఏళ్ళ చరిత్రలో అంతకుముందు కమ్యూనిస్టు గవర్నమెంట్లో, దాని తర్వాత దీది ఈ సోకాల్ టీఎంసీ గవర్నమెంట్లో అనగారిపోయి ఆ వెస్ట్ బెంగాల్ స్టేట్ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ కింద ఉన్నదే, ఇండస్ట్రీస్ లేకుండా ఆఖరికి టాటా ఇండస్ట్రీస్ అవి కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి. అలాంటిది ఇవాళ రోజు మళ్ళీ దాని ఒక పూర్వ ప్రగతి తీసుకొద్దాము, ఇండస్ట్రియల్ హబ్ కింద మారుద్దామని ఒక డెవలప్మెంట్ నినాదంతో ఇవాళ రోజు బీజేపీ అక్కడ మేము గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అదే చూస్తారు మీరు, 100 acres ఇండస్ట్రియల్ హబ్ తయారు చేయబోతున్నాం, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నాము, ఒక సీ పోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఎవ్రీథింగ్ యూల్ సీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో వెస్ట్ బెంగాల్ రానున్న రోజులు చూడబోతున్నారు. ఒక బ్రేకింగ్ ఫ్రమ్ తమిళనాడు నుంచి ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్టాలిన్ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. సో దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో ముఖ్యమంత్రి కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గంలో డైరెక్ట్గా ఆయన ఓటమి పాలవుతున్నారు. సో దాదాపుగా ఓడిపోయారు స్టాలిన్, ఎంకే స్టాలిన్ ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు. టీవీకే అభ్యర్థి విఎస్ బాబు గెలిచారు. పబ్లిక్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగి, లేకపోతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం మా స్థాయిలు వేరినట్టుగా వన్ సైడెడ్గా ఉన్నా, లేకపోతే పబ్లిక్కి నచ్చకపోయినా తీసి చార్జ్ కొడితే ఎలా ఉంటుందని రిజల్ట్ అది. కొలతూరు నియోజకవర్గంలో కంటెస్ట్ చేశారు ఆయన. కొలతూరు నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి ట్రయల్లో ఉన్నారు. ఆయన కంటెస్ట్ చేసిన నియోజకవర్గంలో అక్కడ టీవీకే పార్టీ విఎస్ బాబు గెలిచారు. సుమారుగా 12,000 మెజార్టీతో తన ప్రత్యర్థి విఎస్ బాబు గెలిచారు. ఎంకే స్టాలిన్ ఓడిపోయారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో ఏకంగా ముఖ్యమంత్రి ఓడిపోయారు. ఆయన కంటెస్ట్ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గం కొలతూరు, అక్కడ ఆయన ఓడిపోయారు. అంటే పబ్లిక్లో ఎంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సో ముఖ్యమంత్రి ఓడిపోవడాన్ని డిఎంకే ఎలా చూస్తోంది? దాంతో పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్, వీసీకే, ఈ పార్టీల రియాక్షన్ ఏంటి? డెఫినెట్ గా స్టాలిన్ ఓడిపోవడం, కొలతూరు నుంచి దాదాపుగా 8,600 ఓట్లతో ఓడిపోయారు. ఆయన తన సమీప అభ్యర్థి టీవీకే అభ్యర్థి బాబు చేతిలో 8,658 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం టీవీకే అధినేత విజయ్ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్టాలిన్, ఒక సీనియర్ మంత్రి, రాష్ట్రాన్ని దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా తన ఆధిపత్యంలో పెట్టుకున్న కుటుంబం నుంచి వచ్చిన ఒక ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసి కొలుతూరు నుంచి సామాన్యంగా ఎవరో ఆ బాబు అనే వ్యక్తి సామాన్య ప్రజలకు కూడా తెలియదు. అసలు ఆ రోజు నీకు పోటీగా ఎవరో టీవీకే ఉన్నారో లేకపోతే ఏ డిఫరెంట్ అంటే వాళ్ళెవరు అని మాట్లాడాడు స్టాలిన్. అటువంటి వ్యక్తి ఈ రోజు అనామకుడి చేత ఓడిపోయిన పరిస్థితి చాలా బాధాకరమైన అంశం. కానీ అది నిజంగానే డిఎంకే పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఇంత ఘోర ఓటమి డిఎంకే చరిత్రలో లేదు అనేది చాలా మంది చెప్తున్నారు. ఓకే, ఓటమి జరుగుతుంటే కానీ సీనియర్ ఒక ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి వ్యక్తి ఓడిపోవడం, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓడిపోవడం అనేది డిఎంకే ఉదయం నుంచి కూడా పూర్తిగా నిరుత్సాహంలో పడిపోయిన పరిస్థితి. తన కుమారుడు ఉదయ్ స్టాలిన్ మాత్రం కొంత మెరుగ్గానే ఉన్నారు. ఆయన ఏదో విధంగా కొంత బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. బట్ కానీ టీవీకే అధినేత ఇచ్చిన షాక్ నిజంగానే ఇటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, పెద్ద మేము తోపులమని చెప్పుకున్న పెద్ద రాజకీయ నాయకులు మొత్తాన్ని మట్టగుడిచి వచ్చేసింది. ఎక్కడ కూడా వాళ్ళని ఎటువంటి ఇష్యూస్ లేకుండా నేల మట్టం చేసిన పరిస్థితి అయితే మనం చూడాలి. అయితే ఇంకొక విషయం మనం కానీ చాలా క్లియర్ గా చూడాలనుకుంటే, ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రుల్లో దాదాపుగా డిఎంకేలో మంత్రులు పనిచేసిన వ్యక్తులు దాదాపుగా 28 మంత్రులు దాకా అందరూ కూడా వెనుకంజలోనే స్టిల్ ఉన్నారంటే పరిస్థితి వీళ్ళు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. ఇంత ఘోరంగా ఇంత పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ఈ వ్యవహారంలో జరుగుతున్న పరిస్థితి. కానీ ఏమైనా సో ఈ టోటల్ ఎపిసోడ్ మాత్రం కొంత ఇబ్బందికరమైన అంశంగానే మారింది. డిఎంకే ఏఐడిఎంకేలు ఏఐడిఎంకే పరిస్థితి అంటే వేరు, జయలలిత లేదు, తర్వాత అక్కడ ఉన్న కొంతమంది పార్టీ నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళు కొంత సంక్షేమంలో ఉన్నారు. కానీ డిఎంకే లాంటి ఒక పటిష్టమైన పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ, వాళ్ళ కుటుంబ కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న పార్టీ
ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటి అనేది కొంత చర్చ జరుగుతుంది. అందులోనూ స్టాలిన్ లాంటి వ్యక్తి ఓడిపోవడం వెనకాల అంటే 32 మంది మంత్రులు ఉంటే 31 మంది మంత్రులు ఇంకా వెనకబడి ఉన్నారు. దాంట్లో దాదాపు 25 మంది మంత్రులు వెనకంజలోనే ఉన్నారు అనేది క్లియర్ చేస్తున్నారు. అసలు టీవీకి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, గెలుస్తున్న అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ విషయంలో ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. విజయ్ ప్రతి ప్రసంగంలోనూ ప్రతి ఊరికి పోయినప్పుడు మీరు ఇక్కడ పోటీ చేస్తుంది విజయ్ పోటీ చేస్తున్నాడు, మదురైలో విజయ్ పోటీ చేస్తున్నాడు, లేకపోతే మదురై సౌత్ లో విజయ్ పోటీ చేస్తున్నాడు, లేకపోతే కోయంబత్తూరులో విజయ్ పోటీ చేస్తున్నాడు, మీరు ఇక్కడ అభ్యర్థులను చూడొద్దు, విజయ్ మాత్రమే పోటీ చేస్తున్నాడు, మీ విజయే పోటీ చేస్తున్నాడు, అదే చూడండి అని చెప్పి పదే పదే చెప్పిన వ్యవహారం మనం గుర్తు తెచ్చుకోవాలి. సో ఆ మాట ఈ రోజు అసలు ఎవరో తెలియని అభ్యర్థుల్ని కూడా ఇంత స్థాయిలో గెలిపించారంటే కేవలం విజయం ముఖం చూసి ఓట్లు వేశారు, చెప్తే వేరే ఓట్లు వేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే విజయ్ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, తన వెనకాల ఉన్న గ్రౌండ్ కావచ్చు, అసలు గ్రౌండ్ లో కనీసం ఎలక్షన్ జరిగే రోజు చాలా మంది చెప్పారు. ఇక్కడ తమిళనాడులో చాలా మంది సీనియర్స్ నేత మాట్లాడుతున్నప్పుడు అసలు వాళ్ళకి ఏజెంట్లు కూడా లేరా బాబు, వాళ్ళు ఏజెంట్లు కూడా పెట్టుకోలేకపోయారు, ఏజెంట్ కి కనీసం సామాగ్రి ఏంటి, ఏజెంట్ ఏం పని చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో విజయ్ ఉన్నాడు. విజయ్కి వస్తే ఒకవేళ యువత పడవచ్చు, లేకపోతే ఫ్యాన్స్ ఓట్లు వేయచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఓట్లు వేసుకున్నా కూడా ఒక 15% ఓట్ బ్యాంక్ వస్తుంది, అంతకంటే ఎక్కువ వచ్చే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ రోజు తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వాలకి ఏదంటే మేము తలుచుకుంటే ఏదైనా చేయగలమనే విరవిగే మంత్రులకి కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులకు ఒక గుణపాఠం నిజంగానే. ఎందుకంటే అనామకులుగా ఉన్న వ్యక్తులు ఎవరికి తెలియని ముఖాలను కూడా ఈ రోజు టీవీకే అభ్యర్థులుగా దాదాపుగా 100 మంది స్థానాలను పైగా గెలుపొందించి ఈ రోజు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు విజయ్. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం పరిస్థితి తినారా మొత్తం. మరి మొన్నటిదాకా విజయ్ ఇంటికి పోవాలన్నా వేరే 100 కేసులు పెట్టే పోలీసులే ఈ రోజు అదే పోలీసులు విజయ్ ఇంటి ముందు పెద్ద పెద్ద వాహనాలు, సెక్యూరిటీ, తర్వాత మెటల్ డిటెక్టర్స్ ఇవన్నీ కూడా తెచ్చి ఆయన కోసం పోరాటం చేస్తున్న, ఆయనకి కాపుదలుగా నిలిచాల్సిన పరిస్థితి. అంటే ఏది కూడా ఒక వ్యవస్థలో మనం ఉన్నప్పుడు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ స్థాయిని మించి వ్యవహరించకూడదు అనేది తమిళనాడు ప్రజలు చాలా క్లియర్ గా చెప్పారని అనుకోవాలి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ మాత్రం రాబోయే తరాలకి ఒక గుర్తింపు లాంటి ఎలక్షన్. ఎందుకంటే యువత తలుచుకుంటే ఏం చేయగలదు, యువత తలుచుకుంటే ఏం చేయగలదు అనేది ప్రధానంగా కూడా. ఇంకొకటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు విజయ్ క్యాండిడేట్లు ఎక్కడ ఓటర్లకి డబ్బులు కూడా ఇవ్వలేదు. అసలు వాళ్ళకి ఓటర్లు ఎవరు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లకు ఏం చేయాలని కూడా పరిస్థితి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నుంచి కనీసం ఎక్కడ ఖర్చు లేకుండా హ్యాండిల్ చేయగలిగారు. తర్వాత ఓన్లీ సభలకు మాత్రమే ఆ పార్టీ ఖర్చు చేసింది తప్పితే ఆ నియోజకవర్గాల్లో ఓటర్లకు కూడా డబ్బు లేదు. కానీ ఇక్కడ డిఎంకే డబ్బులు పంచింది, ఏఐడిఎంకే కూటమి డబ్బులు పంచింది, ఇంతమంది డబ్బులు పంపించినా డబ్బులు మాత్రం తీసుకున్నారు కానీ ఓటు మాత్రం తమ అనుకున్న విజయ్కి ఓట్లు వేశారు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ముఖ్యమంత్రి తన పదవి కోల్పోవడారు అంటుకుంటే ఏకంగా సీటే కోల్పోయారు. ఆయన కంటెస్ట్ చేసినటువంటి కొలతూరు నియోజకవర్గంలో 8,650 ఓట్లతో ఆయన ఓడిపోయారు. అక్కడ తన ప్రత్యర్థి విఎస్ బాబు టీవీకే పార్టీ తరఫున గెలుపొందారు. సో కృష్ణకాంత్ గారు, నిజంగానే ఒక పార్టీ పెట్టిన తర్వాత చాలా అనతి కాలంలోనే ఎంత అద్భుతమైన మెజారిటీ సాధిస్తుందని ఎవరు ఊహించలేదు. ఏ ఎగ్జిట్ పోల్ ఫలితం కూడా ఈ రకంగా విజయ్కి సానుకూలంగా రాలేదు. బట్ ఇది ఒక 8th వండర్ అని చెప్పాలి. అందరినీ తలకిందులు చేస్తూ రిజల్ట్స్ వచ్చేసాయి. ఏకంగా ముఖ్యమంత్రి ఓడిపోవటం ఏంటి, ఆ పార్టీ తరఫున ఒక బయటికి పబ్లిక్లో తెలియని వ్యక్తి. ఇన్ఫాక్ట్ కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా టీవీకే విజయ్ని చాలామంది మీడియా వాళ్ళు క్వశ్చన్ చేసిన ప్రత్యర్థి ఎవరు అడిగినప్పుడు ఎవరైనా నాకు ప్రత్యర్థి కూడా ఉన్నారా అని రకంగా క్వశ్చన్ చేశారు ఎంకే స్టాలిన్. ఇప్పుడు ఆయన ఓడిపోయారు ఆ ప్రత్యర్థి మీద. ఎలా చూస్తారు? ఇది ఒక గుడ్ విక్టరీ అనుకుంటున్నారా టీవీకేకి? సార్, ఒకటి ఏంటంటే మేము 100% స్వాగతిస్తున్నాం అది. ఎందుకంటే తమిళనాడు ప్రజల ఒక నిర్ణయం అది. సో డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ని మేము స్వాగతిస్తున్నాము అండ్ వీల్ యాక్సెప్ట్ ఇట్. సో నేను చెప్పాను కదా, మేము వేరే పార్టీ లాగా అది ఇది అయిందని వేరే కుంటి సాకులు చెప్పాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ యాక్సెప్ట్ ద రిజల్ట్స్. సో ఇవాళ రోజు విజయ్ గారు నిజంగా అంత అత్యున్నత మెజారిటీతో ఫస్ట్ టైం పెట్టినప్పుడు వినోవడం అనేది మంచిదే. ఐ కంగ్రాచులేట్ హిమ్ హోల్ హార్టెడ్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. బట్ సేయింగ్ దాట్ ఇప్పుడు ఒక విధంగా మనం ఇక్కడ చూడాలంటే విజయ్ గారికి ఎందుకు ఇంత
ఫస్ట్ టైం అంటే మనం చూసుకుంటే గత 35-40 ఏళ్లలో ఒక యాక్టర్ బేస్డ్ పార్టీకి ఇంత ఓటు పర్సంటేజ్ అప్పట్లో ఎన్టీ రామారావు గారికి ఎంజీఆర్ గారికి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇవాళ రోజు ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళకి ఫస్ట్ టైం ఇంత రాలేదు ఓట్ పర్సంటేజ్. బట్ ఫస్ట్ టైమే విజయ్ గారికి ఒకేసారి తమిళనాడులో ఇంత ఓటు పర్సంటేజ్ వచ్చింది అంటే దానికి క్లియర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే డిఎంకే ఒక ఫెయిల్యూర్ అని నేను చెప్పగలుగుతాను నిర్దిష్టంగా. ఎందుకంటే ద నేరేటివ్ దే బిల్ట్ అంటే ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ నేను చెప్తా, అది కూడా చెప్తా వినండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ ఆర్ ఓన్ ఆన్, ఎప్పుడైనా ఎలక్షన్స్ మనం నేరేటివ్ మీద గెలుస్తాం. ఏ పొలిటికల్ అనలిస్ట్ని సఫాలిస్ట్ని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఒక నేరేటివ్ మీద గెలుస్తాం ఎప్పుడైనా సరే. ఎలక్షన్స్ అనేది మన స్ట్రాటజీ, మన ఒక ఐడియాలజీ, కోర్ స్ట్రెంత్తో పాటు ఒక నేరేటివ్ మీద గెలుస్తాం. ఈసారి నేరేటివ్ ఏమొచ్చిందంటే తమిళనాడులో ఫస్ట్ టైం ఒక విజయ్ అనే ఒక యాక్టర్ వచ్చారు, అంత క్రేజ్ ఉన్న వ్యక్తి, సొంతంగా పోటీ చేస్తున్నాడు పార్టీ పెట్టి. అలాంటప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ని డిఎంకే ప్రభుత్వం టార్గెట్ చేసింది, మనం చూసాము. ఆయన సినిమాని రిలీజ్ కాకుండా ఎన్నో కష్టాలు పెట్టింది. అది కాదులే అండి, అది స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా ఇదైంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కారూరు విషయం, కారూరు ఇన్సిడెంట్ ఏదైతుందో ఎంతోమంది అమాయకులు పాపం ఆ స్టాంపీడ్లు చనిపోయారు, చాలా బాధాకరమైన విషయం అది. సో అప్పుడు కూడా అది క్లియర్గా అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒక మెకానిజం ఫెయిల్యూర్, అది వాళ్ళ ఫెయిల్యూర్ అయ్యి ఉండి విజయ్ మీద తోయడానికి ట్రై చేశారు. సో ఈ నేరేటివ్ అంతా విజయ్కి ఒక సానుభూతి పరంగా కూడా ఒక ఓటు శాతాన్ని పెంచే విధంగా కూడా అది అయ్యింది, ఆ నేరేటివ్ బిల్డ్ అయింది. అట్లా అంటే కష్టపడి అతను ఒక పార్టీ పెట్టాడు, అతన్ని ఇట్లా ఈ కరెంట్ అక్కడ డిఎంకే గవర్నమెంట్ అతని మీద పగ తీర్చుకుంటుంది అన్నట్టుగా ఉన్నాడు. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్స్ యాజ్ ఎ ఫెయిల్యూర్ సార్, ఐ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ డెవలప్మెంట్. అంటే మా ఓట్ షేర్ పెరుగుతుంది, అక్కడ మీరు చూస్తే బీజేపీ ఓట్ షేర్ పెరుగుతుంది, మా ఓట్ షేర్ పెరుగుతుంది, ఇండివిజువల్గా యాజ్ ఎ పార్టీ బీజేపీ ఓట్ షేర్ పెరుగుతుంది. అంతకుముందు బ్రేకింగ్ కమింగ్ ఆన్. సో మరొక బ్రేకింగ్ వస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీవీకే విజయ్కి కంగ్రాట్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. టీవీకే విజయ్కి తమ్ముడు విజయ్నకు అభినందనలు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. మేము మొదటి ఎన్నికల్లోనే లార్జెస్ట్ పార్టీగా ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీకు ప్రజలు పట్టం కట్టారు, కంగ్రాచులేషన్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏ స్పెషల్ అండ్ హార్ట్ఫెల్ట్ షౌట్ అవుట్ టు మై డియర్ బ్రదర్ Vijay, emerging as a single largest party in your first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. Good to be with you. My sympathizers and are with Didi. Congratulations to BJP and others. So BJP congratulate చెప్పారు, దీదీకి సింపథైజర్స్ అన్నారు. తర్వాత విజయ్ గురించి ఎక్కువగా మాట్లాడుకొచ్చారు ఆయన అక్కడ లాస్ట్లో in this chapter. So as you embark on this new chapter of service, God be with you. సో డెఫినెట్గా అందరూ కంగ్రాచులేట్ చేయాల్సింది టీవీకే విజయ్ని. బట్ తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ప్రభుత్వంలో ఎలా ఉంటారు చూడాలి. రైట్. సో ఒకవైపు జగన్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకసారి గఫూర్ కూడా ఉన్నారు మనతో పాటు. గఫూర్ గారు సో జగన్ చెప్తున్న ప్రకారంగా అద్భుతమైన రిజల్ట్స్ అంటూ విజయ్ని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. సో తమిళనాడుకు సంబంధించిన రిజల్ట్స్ని బీజేపీ ఇది ఒక డిఫీట్గా చూడలేమంటోంది, డిఎంకే కూడా ఇది నైతికంగా విజయం మాదే అంటోంది. మరి విజయ్ గెలిచిన గెలుపుని గెలుపగా చూడాలా, వీళ్ళని ఓటమిగా చూడాలా? ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడానికి కొంత స్కోప్ ఉంది. ఎందుకంటే ఎన్నికల మధ్యలో వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి మ్యారేజ్ జరిగినప్పుడు విజయ్ అండ్ జగన్ ఇద్దరు కలిసి ఫోటోలు దిగడం, ఇద్దరు కలిసి అక్కడ హడావుడి చేయడం, ఇదంతా కూడా పత్రికల్లో వచ్చింది ఆ రోజులు. అంటే జగన్మోహన్ రెడ్డి విజయ్ని అభినందిస్తూ ఆ రకంగా తన సంబంధాల్ని మరొకసారి గుర్తు చేసుకోవడానికి, ఆంధ్ర రాష్ట్రంలో తన ఇమేజ్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే ఆ ట్వీట్ ద్వారా మనం చూడవచ్చు. ఆ తర్వాత రెండవది ఏమిటంటే ఆయన ఇప్పుడు బెంగాల్ విషయంలో కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి దీది పట్ల సానుభూతి చెప్పాడు. ఎందుకంటే దీదికి ఫాలోవర్స్ గా ఉండే వాళ్ళు ఈయన కూడా ఒకడు, ప్రతి విషయంలో దీదితో కన్సల్ట్ చేస్తాడు ఈయన. అయితే బీజేపీని విమర్శిస్తే వాళ్ళు ఒప్పుకోరు, బీజేపీని విమర్శిస్తే ఈయనకు ఆ ధైర్యం లేదు. కాబట్టి బీజేపీని అభినందించినాడు, దీదికి సానుభూతి చెప్పాడు. సరే, ఇక తమిళనాడు ఎన్నికలకు సంబంధించి మారల్ విక్టరీ డిఎంకే చెప్పిందంటే, ఇప్పుడు డిఎంకే ఏం చెప్పుకున్నా ఎవరు చెప్పుకున్నా డిఎంకే విఫలమైంది. డిఎంకే పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు, డిఎంకేకు ప్రజలు దూరమైనారని అర్థం. పోయిన ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచినటువంటి వాళ్ళు ఈసారి మరి ఓడిపోవడము, అది కూడా మరి స్టాలిన్ కూడా ఓడిపోవడం అంటే
ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందనే కదా. కానీ ఇక్కడ కాబట్టి ఆయన నైతిక అంటే విజయం మాది అని స్టాలిన్ అంటున్నారు. ఈ ఓటమి నైతిక కాదు, మేము విజయం అక్కడ ఏంటంటే? పుంజుకున్నామని బీజేపీ అంటోంది. ఇప్పుడు నైతిక విజయం ఏముంది? ఏ దాంట్లో నైతిక విజయం అని? మేము ఆ విజయాన్ని గెలిపించాము, దానికి నైతిక విజయం మాది అంటారా? బీజేపీని ఓడించడం మా నైతిక విజయం అంటారా? బీజేపీ ఒకటిగా లేదు, బీజేపీ సొంతంగా అక్కడేమీ బలం లేదు. ఏడీఎంకేను ఉపయోగించుకొని బలపడాలా అనుకున్నారు వాళ్ళు. ఏడీఎంకే ఓడిపోయింది, బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు మొదట్లో కృష్ణకాంత సోదరుడు, బీజేపీ సోదరుడు ఒక మాట అన్నాడు, అబ్బే మేము మతాన్ని వాడుకోమని. ఆయన ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో అవును హిందూ ఆత్మగౌరవం, ఈ హిందువులు ఇప్పుడు ధైర్యంగా చెప్పుకుంటారు జై శ్రీరామ్ అని. అంటే దాన్ని ఏమంటారండి? వాళ్ళ సువేందు అధికారి మధ్యాహ్నం నేను చూశాను, ఒకవైపు కౌంటింగ్ జరుగుతుంది. ఆయన ఏం చెప్పాడంటే, మేము హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాము, కాబట్టి మా ప్రయత్నం సక్సెస్ అయింది, మేము గెలవబోతున్నాము. దాన్ని ఏమంటారండి? మతోన్మాదాన్ని ఉపయోగించుకున్నారు అనుకునే ఏమంటాం మనం? ఏం సొంత అజెండా ఉంది వాళ్ళకు? మీ మాటకి బీజేపీ నుంచి రియాక్ట్ అవుతున్నారు, ఒకసారి రియాక్షన్ కూడా చూద్దాం. సార్ ఇప్పుడు సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మేము మత రాజకీయాలు చేయలేదు, కాకపోతే మతాన్ని ఉపయోగించుకోలేదు. కాకపోతే హిందువులందరూ ఐకమత్యంగా ఈ యొక్క ఎలక్షన్స్ ని మనం పోట్లాడాలి. ఎందుకంటే ముఖ్యంగా బిఎల్ సంతోష్ గారు ఎవరైతే నేను చెప్తా సార్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. బిఎల్ సంతోష్ గారు మన నేషనల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఎలక్షన్స్ ముందు చెప్పారు ఇది కేవలం ఒక ఎలక్షన్ బ్యాటిల్ కాదు, మాకు ఇది సివిలైజేషన్ బ్యాటిల్ అని. మన సివిలైజేషన్ అంటే కేవలం హిందూ ధర్మం ఒకటే కాదు సార్, అన్ని ధర్మాలు ఉన్నాయి. మన సివిలైజేషన్ ఉనికికే ఈ యొక్క మెయిన్ బ్యాటిల్ అని చెప్పారు. ఏం చెప్తున్నావు నువ్వు? దేశం ప్రజల మీద, కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేస్తావు. ప్రజలందరూ నా సోదరులు. అవును, అదే చేసాం అక్కడ. అంటే ఇప్పుడు 92% ఓటు నమోదైంది, కేవలం హిందూ సోదరులు ఒక్కలే వేసారు అనుకుంటున్నారా మీరు ఓటు? అక్కడ 92% ఓటు నమోదైనప్పుడు కేవలం హిందూ ఓటు ఒకటే పడ్డాయి అనుకుంటున్నారా మాకు మీరు? మేము అంటున్నది మిగతా అన్ని మతాలు పడ్డాయి మాకు ఓట్లు. కాకపోతే హిందువుల ఇది మన లార్జర్ ఈ డెమోక్రసీలో లార్జర్ రిలీజియన్, బిగ్గెస్ట్ రిలీజియన్ హిందువులు కాబట్టి వాళ్ళు కూడా ఐకమత్యం వేశారన్నది ఉద్దేశం అక్కడ. అంతేగాని మత రాజకీయాలు మేము వాడలే. టీఎంసీ వాళ్ళు వాడినట్టుగా మత రాజకీయాలు మేము చేయలే. మమతా దీది వాడిన పోలరైజేషన్ పాలిటిక్స్ మేము చేయలే. అక్కడ వాళ్ళ ఎంపీలు డైరెక్ట్ గా మక్కా మదీనా అని చెప్పి పాటలు పాడారు క్యాంపెయిన్స్ లో, మేము పాడలే అట్లా. అది చూడండి మీరు కావాల్సి వస్తే. సువేందు అధికారి ఉదయం చెప్పింది టీవీలో నేను చూసినాను. అవునండి, అందరు ఐకమత్యం అయ్యారు. అన్ని వాళ్ళు హిందువులు ముస్లింలు అందరు ఐకమత్యం చేశారు. హిందూ సోదరులు అందరు కలిసేసారని చెప్పారు అక్కడ. తప్పేముంది అందులో? ఆ వర్డ్ యూజ్ చేసి మాత్రం కేవలం హిందువులకి ఓటేసినట్ట మాకు? అది లాజిక్ అయితే రాంగ్ మీది. ఆ లాజిక్ రాంగ్ మీది. మీరు ఇలాంటి నేరేటివ్స్ వాడుతున్నారు కాబట్టి ఇవాళ రోజు కమ్యూనిస్ట్ అనేది కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా అయిపోయింది. ఎక్కడ మీ ఉనికికే ప్రమాదం అయిపోయింది ఇవాళ రోజు దేశంలో, ఎక్కడ లేకుండా అయిపోయింది. కేరళ పాపం ఒకప్పుడు ఉండేది, కేరళ కూడా పోయింది సార్, కేరళ కూడా పోయింది పాపం. అందుకనే చెప్తున్నా నేను, త్రిపుర పోయింది, వెస్ట్ బెంగాల్ ఎప్పుడో పోయింది, ఇప్పుడు దీంతో ఇది కూడా పోయింది. అదే చెప్తున్నా, మత రాజకీయాలు తీసేది మీరు సార్, మేము కాదు. అది ఉపయోగించుకునేది మతం మేము నమ్మమంటూనే మత రాజకీయాలు చేసేది కమ్యూనిస్ట్ పార్టీలు. మీ సువేందు అధికారి చెప్పేది వినకపోతే, సువేందు అధికారి అన్నదాన్ని మీరు పూర్తిగా వక్రీకరిస్తున్నారు అని చెప్తున్నా నేను క్లియర్ గా. సువేందు అధికారి గారు అన్నదాన్ని మీరు పూర్తిగా వక్రీకరిస్తున్నారు, క్లియర్ గా తెలుస్తుంది. హిందువులందరూ ఐకమత్యంగా వేశారని చెప్పిన దానికి హిందువులు మాత్రమే మత రాజకీయాలు చేశాము, హిందువులను ఒక్కళ్ళ మేము ఉపయోగించుకున్నామంటే చెప్పారు. అది పూర్తిగా వక్రీకరిస్తున్నారు మీరు. అన్ని మతాలు వేయబట్టి వాళ్ళ రోజు వెస్ట్ బెంగాల్ మేము గెలిచాం. మేము అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్? తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీకి 100 సీట్ల డిఫరెన్స్ కేవలం హిందూ ఓట్ల వల్లే వచ్చిందంటారా మీరు? అన్ని మతాలు వేశారు అక్కడ, అందుకే విన్నాం మేము అక్కడ. 100 సీట్లు డిఫరెన్స్, అది 92% ఓటు నమోదు బెంగాల్ హిస్టరీలోనే హైయెస్ట్. అది కేవలం హిందువులు ఒక్కలే వేస్తే వచ్చింది. అది హిందువులు ఒక్కలే కాదు సార్, అన్ని ధర్మాలు వేసాయి, అన్ని ధర్మాలు వేసాయి. కానీ హిందూ అనేవాడు వాళ్ళ రోజు ధైర్యంగా బయటకు వచ్చాడని చెప్తున్నాం మేము అక్కడ. మీ తృణమూల్ కాంగ్రెస్ లో, మీ కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో హిందూ అనేవాడు భయపడ్డాడు అక్కడ, ఎంతో 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 అణచివేతకు గురయ్యాడు అక్కడ వెస్ట్ బెంగాల్. ఇప్పుడు కూడా అన్ని ఓట్లు పోలేనాయి. మీ గొప్పదనం ఏం లేదు అక్కడ. 90 లక్షల మా గొప్పదనం ఉందో లేదో 22 రాష్ట్రాల్లో మా గవర్నమెంట్స్ అడగండి, చెప్తారు మా గొప్పదనం ఉందో లేదో. ఇంకా నేను దానికంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓకే 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 రైట్. తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో, కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ లో హిందువులు కనీసం బయటకు వచ్చి ధైర్యంగా చెప్పలేకపోయారు, రాలేకపోయారు అని చెప్పి నేను మాట్లాడుతున్నారు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ వచ్చిన తర్వాత ధైర్యంగా ఉన్నారు హిందువులు అంటున్నారు. అంటే మీకు ప్రభుత్వంలో హిందువులంతా అణచివేయబడ్డారు నిజంగానే వెస్ట్ బెంగాల్లో? వాళ్ళ మాటలు అవే కనపడుతున్నాయి.
చరిత్ర మా పుస్తకాలు తీయండి, అవే తెలుస్తాయి. ప్రభుత్వంలో హిందువుల అణచివేత జరగలేదు. మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా మొత్తం 35 సంవత్సరాలు మేము పరిపాలిస్తే హిందూ ముస్లిం మాటనే లేదు. అందరు ప్రజల మధ్య ఐక్యత ఉంది, అందరు ప్రజలు సుఖంగా బతికారు. అయితే మా కొన్ని పొరపాట్లు ఉన్నాయి, మా పారిశ్రామిక విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. నందిగ్రామంలో తప్పు జరిగింది, దానివల్ల మేము ఓడిపోయినాం. ఓడిపోయిన దాని మీద మేమేం తప్పు లేదు అని చెప్పడం లేదు, కానీ హిందూ ముస్లిం ఓటు చేయలేము. హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం బెంగాల్ అనేది దేశంలో గొప్ప పేరు ఉంది. బట్ కేవలం పోలరైజేషన్ చేసింది బీజేపీ అంటారు అయితే? ఎస్ పోలరైజేషన్ చేసింది టీఎంసీ గవర్నమెంట్, దాన్ని ధిక్కరిస్తూ ఇవాళ రోజు బీజేపీ వినేదంటారు. నేను కేవలం ముస్లిం ఒక్క ఓట్ల గురించి, చొరబాటుదారుల ఓట్ల మీద ఆధారపడిన టీఎంసీ ఇవాళ రోజు పోలరైజేషన్ చేయబట్టే దాన్ని ధిక్కరిస్తూ వెస్ట్ బెంగాల్ వాస్తవ్యులు, వెస్ట్ బెంగాల్ ప్రజానికం దాన్ని ధిక్కరిస్తూ పోలరైజేషన్ బయటకు వచ్చారు వాళ్ళు. ఇప్పటికీ మీరు హిందువులు బయటకు వచ్చి ధైర్యంగా ఉంటున్నారని చెప్తున్నారు, కానీ వెస్ట్ బెంగాల్ ప్రజలు అనట్లేదు. వెస్ట్ బెంగాల్ ప్రజల్లో హిందువులు భాగం కదా, హిందువులు భయపడ్డారని చెప్తున్నారు సార్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, వెస్ట్ బెంగాల్ ప్రజలతో పాటు హిందువులు కూడా అందులో భాగమే సార్. నేను మీ ప్రెస్ నేను జర్నలిస్ట్ ఒకటి అడుగుతాను సార్. హిందువుల సార్ నేను ఒకటి మాట్లాడతా, ఒకటి అడుగుతా చెప్పండి సార్. జర్నలిస్ట్ సోదరుల్ని నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, వాళ్ళ రోజు ఆన్ రికార్డ్ అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు వేరే మతం, వేరే పార్టీలు, వేరే మతాల గురించి మాట్లాడితే అవి మాత్రం మీకు మత రాజకీయాల కింద కనబడదు. కానీ ఇండియాలో ఒక హిందూ రాష్ట్రం కింద పేరు పడిన హిందూ రిలీజియన్ హిందువుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాము? మాట్లాడకూడదు. హిందువుల గురించే కాదు, హిందువులతో పాటు అందరి గురించి మాట్లాడుతున్నాము. మేము అందరి గురించి మాట్లాడుతున్నాము అంటే హిందూ అనే వర్డ్ యూజ్ చేయకూడదా? మీరు చెప్పేది ఎలా ఉంది? హిందూ అనే వర్డ్ యూజ్ చేద్దాం, హిందూ అనే మాట యూజ్ చేయకూడదా? ఓన్లీ అనలేదు, నేను ఓన్లీ హిందువులు కూడా బయటకు వచ్చారంటారా? నేను హిందువులకు ధైర్యం వచ్చిందంటారా? ఇప్పుడు హిందువులకు ధైర్యం వచ్చిందంటారా? నేను హిందువులకు ధైర్యం వచ్చిందంటారా? వెస్ట్ బెంగాల్ లో హిందువులకు ఎప్పుడు ధైర్యం వచ్చిందంటారా? నేను హిందూ అనే వర్డ్ ని మీరు యూజ్ చేస్తే తప్పేంది? ఎందుకు ప్రతిసారి ప్రెస్ వాళ్ళు వేరే రాజకీయ పార్టీలు వేరే మతాల గురించి మాట్లాడితే దాని పెద్ద తీయరు, కానీ ఒక హిందువు గురించి, మన హిందూ రాష్ట్రం అయి ఉండి, హిందూ దేశం అయి ఉండి, హిందువులు ఎక్కువగా ఉండే జనాభాలో హిందువుల గురించి మాట్లాడితే మాత్రం హిందూ మత రాజకీయం ఎందుకు అయిపోతుందని అడుగుతున్నాను మిమ్మల్ని. అది మత రాజకీయం కింద తీయకండి. అందరూ వేశారు, అందరూ కలిపి ఓటేశారు, హిందువులకు మాత్రం ధైర్యం వచ్చింది అంటున్నా నేను. ఈ వెస్ట్ బెంగాల్ ఈసారి హిందువులకు ధైర్యం వచ్చింది, జై శ్రీరామ్ అని ధైర్యంగా అనగలుగుతున్నారు. ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అవ్వలేదు, అది ఇప్పుడు బయటకు వచ్చి అంటారు అన్న. దానికి మీరు మత రాజకీయాలు అంటారు, నాకు అర్థం కాదు. అంటే హిందూ అనేటోడు హిందూ అనే వర్డ్ యూజ్ చేయకూడదా? బీయింగ్ ఏ హిందూ నేను హిందూ అని చెప్పుకోకూడదా? నేను ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. నేను హిందూ అనే వర్డ్ యూజ్ చేస్తే మత రాజకీయం అంటారు, హిందూ అనే మాట నేను యూజ్ చేస్తే మీరు మత రాజకీయం అంటున్నారు. అది చాలా తప్పంటారు. నేను హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్స్ ఒకటే. సరే ఐ యామ్ టెల్లింగ్ చెప్పండి. లేదు సార్, మీరు హిందూ నేను కూడా హిందూ అండి, మీకన్నా పెద్ద హిందూ. మీరు హిందూ రాజకీయం అనకండి. మేమే వేసుకోవట్లేదు, ధైర్యంతో బయటకు వచ్చారు. వినండి, నేను చెప్పేది చెప్పండి, వినండి, చెప్పండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు ఒక్క కమ్యూనిటీ లేదా ఒక క్యాస్ట్ గురించి, ఒక రిలీజియన్ గురించి ఎందుకు ఇదే మాట? వెస్ట్ బెంగాల్ పబ్లిక్ అంతా కూడా రిలీఫ్ దొరికిందంటే బాగుండేది కదా. నేను అదే మాట వక్రీకరిస్తున్నారు. ఇంతకు ముందు నేను చేసింది రికార్డ్ చేయండి. అందరే వచ్చారు, వెస్ట్ బెంగాల్ ప్రజానికమే అంటారు. వాళ్ళతో పాటు హిందువులు కూడా జై శ్రీరామ్ ధైర్యంగా అంటారు అన్న. వక్రీకరించకండి. ఒక్క మాట వినండి. ఇప్పుడు ఈ వాద వివాదాలు మీరు హిందూ అనగానే మత రాజకీయాలు చేయడం మానేయండి సార్. పరిష్కారం కాదు. మీ అజెండా దేశానికి తెలుసు. అయితే తాత్కాలికంగా మంచిదే సార్, దేశానికి తెలుసు కాబట్టి 22 రాష్ట్రాల్లో వచ్చాం మేము. అజెండా అన్ని దేశానికి తెలిసి మంచిదే, అందుకే 22 రాష్ట్రాల్లో వచ్చాం మేము. మంచిదే, తెలియనియండి. 22 రాష్ట్రాలు రావచ్చయ్యా, దేశంలో రావచ్చు, కానీ తాత్కాలికంగా ప్రజల్ని పక్కన పెట్టి మత రాజకీయాలు చేస్తే దాని ఫలితాలు పెద్ద సానుకూలం, దేశానికి ఏం ఉపయోగపడవు. తాత్కాలికంగా అయితే 15 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు గఫూర్ గారు, మీకు తెలియని రాజకీయం కాదు, మీకు తెలియని పార్టీ కాదు. మీరు గతంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చాలా సీనియర్. ప్రభుత్వాలు ఎవరికి శాశ్వతం కావు. అన్నాడీఎంకే 10 సంవత్సరాల అధికారంలో ఉంది. జయలలిత అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ప్రభుత్వం శాశ్వతమా? స్టాలిన్ రాలేదా? ఆ తర్వాత 15 సంవత్సరాల పాటుగా, 14 సంవత్సరాల 327 రోజుల పాటుగా మమతా బెనర్జీ అధికారంలో ఉంది. తనే పెద్ద రాజులాగా, నియంతలాగా వివరించిందని బీజేపీ చెప్తోంది. ప్రభుత్వాలు మారలేదా?
పబ్లిక్ ఎప్పుడు ఒకే రకంగా ఉండరు కదా. అన్నా డిఎంకే రెండింటిని కంట్రోల్ చేసి రెండింటిని పక్కన పెట్టి చార్జ్ కొట్టి టీవీకేని తీసుకొచ్చారు. కొత్త వ్యక్తి, ఆయనకి రాజకీయాలు తెలియదు, రాజకీయ ఎజెండాలు తెలియదు, రోడ్డు మీదకి రాలేదు, ధర్నాలు చేయలేదు, రాస్తారోకోలు చేయలేదు, ఒక సోషల్ కాజ్ మూవ్మెంట్ తీసుకోలేదు. బట్ ఓన్లీ పబ్లిక్ బిలీఫ్. ఆ పబ్లిక్ బిలీఫ్ ఎప్పుడు ఎవరి వైపు ఎలా మారుతుందో తెలియదు, మనం అంచనా వేయలేం కూడా. సో లింగమేరావు గారు, కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల రిజల్ట్స్ ఎటువంటి చేదు అనుభవాన్ని సమకూర్చినాయి? అస్సాంలో గౌరవ్ గొగోయ్ మెయిన్ ఫేజ్గా వెళ్ళిన ఎలక్షన్స్లో మీకు వచ్చిన స్థానాలు ఏంటో మీరు గమనించండి. సో టీవీకే ఇక్కడ విజయం సాధించిందంటే డిఎంకేతో పెట్టుకున్నటువంటి పొత్తు ఆఖరికి వస్తే టీవీకేని విజయాన్ని తీరం వైపు చేర్చింది. సో మీరు రెండో స్థానం పరిమితం అయిపోయారు. ముఖ్యమంత్రులు ఓడిపోయిన పరిస్థితి మీతో పొత్తు తర్వాత. డెఫినెట్ గా తమిళనాడు ఎలక్షన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే డెఫినెట్ కూడా ఇది ఒక నూతన శకానికి నాంది. ఎందుకంటే విజయ్ అనే ఒక పాపులర్ సినిమా హీరో ఒక పార్టీ పెట్టడం, ఏదైనా వ్యక్తిగతంగా మనలాంటి ఒక యువతకు కూడా ఇవాళ దేశానికి కూడా ఒక కొత్త దిక్సూచిగా ఇవాళ విజయ్ గారు రావడం జరిగింది. అదొక శుభ పరిణామం. కానీ మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీని వ్యతిరేకించారు అనేది సౌత్ ఇండియా ప్రజలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కేరళ గాని తమిళనాడు గాని ఇవన్నిటి కూడా చాలా స్పష్టంగా ఈ రిజల్ట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బీజేపీ చేస్తున్నటువంటి విభజన రాజకీయాలకు సౌత్ ఇండియాలో స్థానం లేదు. వాళ్ళు మాట్లాడే ఒకే లాంగ్వేజ్, ఒకే రిలీజను, ఇవన్నీ తెలంగాణ సౌత్ ఇండియా లాంటి రాష్ట్రాలలో, తమిళనాడు కేరళలో ఇవాంటికి చెల్లవు. ఇవాళ వాళ్ళు ఏం చెప్పారండి? నేను ఒక్క నిమిషం అండి, నేను ఇతరులు మాట్లాడుతూ నేను ఇంటరప్ట్ చేయలేదు. మీరు చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే యూ కైండ్లీ నోట్ డౌన్. నేను ఇంతసేపు వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్, యూ కాంట్ యూ వెయిట్ అనే 2 minutes 5 minutes ఇంత ఏందండి? యూ హ్యావ్ టు వెయిట్, లిసన్. నీకు అంత ఓపిక ఉండాలి, మరి లేకుంటే ఎట్లా వస్తారు డిబేట్ కు? నేనేమంటున్నా, చెప్పండి. దిస్ ఇస్ నాట్ ఏ మనోజ్, లెట్ మీ స్పీక్. మాట్లాడండి, మీరు మాట్లాడండి. తమిళనాడు ప్రజలు, కేరళ ప్రజలు చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ విభజన రాజకీయాలకు, ఈ యొక్క లాంగ్వేజ్ ఇంపోజిషన్ కు వ్యతిరేకంగా ఇవాళ సౌత్ ఇండియా ప్రజలు తీర్పిచ్చారు. ఇవాళ దాన్ని మనం గుర్తించుకోవాలి. ఇవాళ కేరళలో చూడండి ఎంతో ట్రై చేశారు, తమిళనాడులో కూడా ఇవి అలయన్స్ ద్వారా ట్రై చేశారు, కానీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి? సో ఇవన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రత్యేకించి కాంగ్రెస్ గురించి మాట్లాడు. ఎస్, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కేరళలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా ఆపోజిషన్ నుండి ప్రజా సమస్యల మీద పోరాడి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆదరణతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ అలయన్స్ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇక మీరన్నారు అస్సాం గురించి, నేను ఇంత ముందుకే చెప్పా, అస్సాము బెంగాల్ అనే ఎలక్షన్స్ ని మనం చాలా సపరేట్ గా చూడాలి. ఎందుకంటే బీజేపీ నాయకులు ఇంత ముందుకు మాట్లాడారు. నేను ఇంత ముందు చెప్తే ఎలక్షన్ మిత్రులకు తెలుసో లేదో, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ మెంబర్ ఇంత ముందుకు ఎట్లా జరిగేదండి? ప్రైమ్ మినిస్టరు, ఆపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి ఎందుకు మీ మెంబర్ నుంచి డ్రాప్ చేసిరు అంటే, ఎలక్షన్ కమిషన్ మీకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులను నియమించుకోవడం కోసం ఒక క్యాబినెట్ మినిస్టర్ అందులో మెంబర్ గా పెట్టారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదే విధంగా సెంట్రల్ ఫోర్సెస్, వాళ్ళ కేంద్ర మంత్రులు, చివరకు అధికారులను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏ విధంగా బెంగాల్లో చేసిరో మనం చూడలేదా? ఇవన్నిటిని కూడా బీజేపీ ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట్లాడినండి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన గురించి ఒక్క మాట చెప్పాలండి. చేప గురించి రాజకీయాలు, బీఫ్ గురించి రాజకీయాలు. మరి ఇదే హేమంత బిశ్వాస్ ఏమన్నాడండి? దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఏమంటారు? బీఫ్ ను బ్యాన్ చేయాలంటారు. మరి ఇవాళ ఇదే హేమంత బిశ్వాస్ ఏమన్నాడు? బీఫ్ ను మీరు ఇండ్లల్లో తినొచ్చు అన్నాడు అస్సాంలో. అంటే మరి వాళ్ళు ముఖ్యమంత్రే కదా. అంటే వీళ్ళ యొక్క హిపోక్రసీ పాలిటిక్స్ ఎట్లున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నిటి కూడా మతం పేరు మీద, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, మతం పేరు మీద ఓట్లు అడగడం ఇది మంచిది కాదు, యాంటీ కాన్స్టిట్యూషన్. కానీ ఇప్పుడే ప్యానెల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు మతం పేరు మీద మాట్లాడతారు. మతానికి ఎవరు వ్యతిరేకం కాదండి, అన్ని మతాలు సమానమే. భారత రాజ్యాంగం ముఖ్యం. మనం ఈ దేశం నడుస్తుంది అకార్డింగ్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం తప్ప ఇవాళ మనువాదం కాదండి. ఆర్ఎస్ఎస్ ఉన్న సిద్ధాంతం అయినటువంటి మనువాదం ప్రకారం ఈ దేశం నడుస్తలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మేము చెప్పేది అది రాజ్యాంగాన్ని చెప్పి నమ్మండి, రాజ్యాంగాన్ని మారుస్తామంటారు వీళ్ళు. ఇవి దీనికి వ్యతిరేక. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడైనా ఏ విధంగా జరిగింది బెంగాల్ ఎలక్షన్ చూడండి. ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఒకసారి బీజేపీకి రియాక్ట్ అవుతారు. రైట్ సార్, నేను ఒక్క నిమిషం చూడండి. బంగ్లాదేశ్ ని
వలసవాదులను అరికట్ట బాధ్యత ఎవరండి? మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందా? కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి ఏం చేస్తుండు అంటే ఫెయిల్ అయిందా కేంద్ర ప్రభుత్వం? 12 ఏళ్లుగా నువ్వు ఎందుకు కాపట్లేదు చొరబాటుదారులని? ఇవన్నిటిని కూడా ప్రజలు మనం గమనించాలి. అంటే ఎమోషనల్ పాలిటిక్స్, పోలరైజేషన్ పాలిటిక్స్ ఇది మంచిది కాదు దేశానికి. ఇవాళ తాత్కాలికంగా బీజేపీ లబ్ధి పొందొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది, ఈ దేశం కోసం సమగ్రత కోసమే పోరాడిన పార్టీ. సో డెఫినెట్ కూడా మేము పోరాడతాం, ప్రజలలో ఉంటాం. బీజేపీ తీసుకున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటది. అంతే తప్ప విభజన రాజకీయాలు మేము ఎప్పుడు చేయమండి. బీజేపీ వర్షం కూడా తీసుకుంటా. లింగనాథ్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. కృష్ణకాంత్ గారు సార్, నేను ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మిత్రులు ఇందాక ఏదో అన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని రకరకాల మార్పులు చేర్పులు చేశారు, అది ఇది అదేదో రాజ్యాంగబద్ధంగా చేయట్లేదని. అది చాలా తప్పది, చాలా వక్రీకరిస్తున్నారు. ముఖ్యంగా 2023లో సుప్రీంకోర్టు యొక్క ప్రొసీజర్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం ట్రాన్స్పరెన్సీ, ఇంకా ఎక్కువ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని చెప్పి 3 మెంబర్ కమిషన్ తీసుకొచ్చారు. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ యూనియన్ మెంబర్, వీళ్ళందరినీ పెట్టి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురిని పెట్టి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్. అది దాని ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఎవరండి? వాళ్ళ యొక్క వీళ్ళందరూ కలిపే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమిస్తారు. సో ఇలా వక్రీకరించి మాట్లాడడం చాలా తప్పు. ఫస్ట్ థింగ్ అది. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఉంది కదా అని చెప్పి ఇంకా రివర్స్ నాకు తెలియదు, అది ఇక్కడ హిస్టరీ ఉంది మొత్తం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా నిర్ణయించబడుతుంది అని చెప్పి హిస్టరీ ఉంది. అదే సుప్రీంకోర్టు ఆర్డర్ అండి, అది 2023లో లేటెస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పాత్ర ఉండేది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే అది వద్దని చెప్పి 3 మెంబర్ కమిటీ పెట్టి చేశారు. మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పు అది. అది రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 350లో అమెండ్మెంట్ చేసిన తర్వాత సార్ నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏముందో దాని ఆర్టికల్ 324 ప్రకారం, దాని ప్రకారం ఏముందో దాని ప్రకారమే చేస్తున్నారు. ఇది మనం కొత్తగా రాజ్యాంగం అమెండ్మెంట్ చేయలేదు, అవేం చేయలేదు. సో దాన్ని అప్హెల్డ్ చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుని కూడా ఇంకా మీరు అనుమానిస్తే నేనేం చేయలేను ఇంకా దేశంలో. అది సేయింగ్ దట్ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రతిసారి ఓడిపోయినప్పుడు ఈవీఎంస్ గురించి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడే రాజకీయాలు మేము చేయం. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. మిత్రులు అన్నారు కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నా, రాజ్యాంగబద్ధంగా అన్నీ అవుతున్నాయి అని చెప్పి అది చెప్పడానికి. సేయింగ్ దట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నారు, బార్డర్ స్టేట్ అది. అక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతైతే ఇది ఉందో సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ పరంగా కూడా వాళ్ళకి అంతే బాధ్యత ఉంది. ఇన్నేళ్ళు అక్కడ మన గవర్నమెంట్ లేక అదే కదా చెప్పేది, అక్కడ చాలా చొలబాటుదారులు ఎక్కువైపోయారు. అప్పటికి మనం ఎంత నిర్దిష్టం చేసాం సార్, చేయబట్టే ఇంక ఈ మాత్రం ఉంది. ఇప్పుడు ఇంకా అందుకే కదా నిర్దిష్టంగా ఇంకా మనం చేద్దాము, ఇంకా గట్టిగా చేద్దామని చెప్పి మన గవర్నమెంట్ కోసం ఇంత కష్టపడి చేసాం. ఇప్పుడు ఇంకా చాలా ఇంకా ఇన్ఫిల్ట్రేషనే లేకుండా అయిపోతుంది. 90 lakh ఓటర్స్ని మేము డిలీట్ చేసామంటే, ఫేక్ ఓటర్స్ని అలా వాళ్ళందరినీ వెనక పంపించేస్తున్నాం అంటే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చేస్తున్నాం కదా, మా పని మేము చేస్తూ పోతున్నాం. మరి ఇన్నేళ్ళు 70 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉంది, మరి వాళ్ళది అప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ కదా, వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కదా, వాళ్ళు ఏం చేశారు మరి ఇన్ని రోజులు? మరి నిద్రపోయారా, పండుకున్నారా వాళ్ళు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కదా ఇవన్నీ చేస్తున్నాం. మరి మేము చేస్తున్న దానికి కూడా ఇన్ని రోజులు ఎందుకు చేయలే అంటారు. కానీ ఇన్ని రోజులు 70 ఏళ్ళు వీళ్ళు పరిపాలించినప్పుడు అప్పుడు మాత్రం చేయలేప్పుడు అది మాత్రం మాట్లాడరు. ఎందుకు చేయలేదు అప్పుడు? బంగ్లాదేశ్ ఇవన్నీ ఇన్ఫిల్ట్రేషన్ కొత్తగా అవుతుందా? 70 ఏళ్ళ నుంచి అవుతుంది అది. మరి ఇప్పటివరకు ఎందుకు చేయలేదు వీళ్ళు? అది నేను చెప్పేది. మీరు హిపోక్రెటిక్గా మాట్లాడద్దు ఏ పార్టీ పరంగా. మనం ఇక్కడ నేషనలిస్టిక్గా మాట్లాడదాము, ఏది మంచి ఏది చెడు దేశానికి, దాని ప్రకారంగా దేశానికి మంచి జరిగే విధంగా మాట్లాడదాం. బెంగాల్ పాలిటిక్స్ ఇవాళ రోజు ఇప్పుడు నిజంగానే అన్నీ మా పరంగా మాకు అనుకూలంగా వేసుకునేటట్టయితే ఇవాళ రోజు తమిళనాడు టీవీకి ఎందుకు వినేస్తుంది? మరి టీవీకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది మాకు? ఇవి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్సే. మీరు చెప్పినట్టుగా మిత్రులు వీళ్ళందరూ అంటున్నట్టు మరి మీద చోట కూడా మేమే గెలుస్తాం కదా. మేము అక్కడ మాత్రం విజయ్ లాంటి వాళ్ళని వీళ్ళందరూ ఎందుకు గెలవనిస్తాం మేము? సో దిస్ డిబేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. మీరు అలా మాట్లాడకూడదు. రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్ బాడీస్ మీద మీరు ఎట్లా నిందలు వేయడం అనేది చాలా పెద్ద తప్పది. అది నేను చెప్పేది. మీరు అలా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను దాని గురించి కూడా మాట్లాడుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాగా గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడతాం. మిత్రులు తెలంగాణ లీడర్ కాబట్టి ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, బట్ స్టిల్ నేషనల్ పార్టీ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో మేము ఫస్ట్ ఒక సీట్తో స్టార్ట్ అయ్యాం 2018లో, రాజాసింగర్ సీట్తో. దాని తర్వాత మేము అప్పుడు 7% ఓట్ పర్సెంటేజ్ ఉంది మాది. ఇదే తెలంగాణలో నెక్స్ట్ మీరు కిషన్ రెడ్డి ఉన్నప్పుడు అది ఓకే. ఎప్పటి నుంచో నేను 18 సంగతి చెప్తాను. అంటే నేను యూత్ కాబట్టి కొద్దిగా ఫ్రెష్ పాలిటిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మరి పాత దీని నుంచి కాకుండా. సో 2018 నుంచి చెప్తున్నాను నేను ఇప్పుడు. సో 1 సీట్తో స్టార్ట్ అయ్యాం. మొన్న మీరు చూస్తే ఎమ్మెల్యేలో ఒక 8 విన్నాము, లోక్సభ ఒక 8 విన్నాము, ఎమ్మెల్సీలు కూడా మొన్న విన్నాము మేము 3. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. విపరీతంగా గణనీయంగా మా ఓటు పర్సెంటేజ్ 30% వరకు పెరిగింది మాకు. సో
ఒక జీరో నుంచి మేము ఒక విధంగా 1%, 7% నుంచి 30%, 30 పైచులకు ఓట్ పర్సెంటేజ్ తెలంగాణలో పెంచుకోగలిగాము. సౌత్ ఇండియాలో ఎక్కడ మా ప్రాబల్యం లేదండి. నెక్స్ట్ కమ్స్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, నేనున్న స్టేటే, ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్లో మేము ఇప్పుడు కూటమి గవర్నమెంట్లోనే ఉన్నాము. మా ఓటు పర్సెంటేజ్ గణనీయంగా పెరిగింది. అక్కడ అంత 8 మంది ఎమ్మెల్యేలు గెలిచాము మేము, లోక్సభ 3 గెలిచాము, ఎమ్మెల్సీలు 3 ఉన్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో. కూటమి గవర్నమెంట్లు ఉన్నాము. మేము సౌత్లో ఎక్కడ లేమండి. ఇప్పుడు సౌత్లో ఆంధ్రప్రదేశ్లో మా గవర్నమెంటే ఉంది కదా, ఇండియా గవర్నమెంట్. సేయింగ్ దాట్ అదొకటి. నెక్స్ట్ కేరళలో తిరువనంతపురం మేయర్ సీటే గెలిచాము మనం లోకల్ ఎలక్షన్స్ విన్నాము, బాగా వేసాం మేము కేరళలో. ఇప్పుడు 1 or 2 లీడింగ్ చూపిస్తుంది కేరళలో. 1 by 1 మేము వెళ్తాం. మేము ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాం సార్ బీజేపీ. అందుకనే కదా బీజేపీ వాళ్ళ రోజు దేశం మొత్తంలో మా సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయింది, అన్ని చోట్ల రాష్ట్రాల్లో కూడా మా గవర్నమెంట్ ఉంది అంటే దట్ ఈస్ బికాస్ మేము లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఆలోచిస్తాము. ఒక నిర్దిష్టమైన పార్టీ మాది, ఒక సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ ఉంటుంది మాది, క్యాడర్ బేస్డ్ పార్టీ, ఒక కుటుంబ పాలిత పార్టీ కాదు మాది. క్యాడర్ నుంచి మాకు లీడర్స్ వస్తారు, లీడర్స్ నుంచి క్యాడర్ కాదు మాది. సో ఎన్డీఏ గవర్నమెంట్ ఉండేది, 18కి వచ్చేసరికి బీజేపీ ఇండివిజువల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, మళ్ళీ ఎన్డీఏ పరిస్థితులు వచ్చాయి. సో సెంట్రల్ లెవెల్లో కూడా మీరు ఆలోచించాలేమో. ఒకసారి బ్రేకింగ్ వస్తుంది. టీవీకే పార్టీ విజయ్కి తమిళనాడు ఫలితాల పైన కవిత ఆసక్తిగా ట్వీట్ చేశారు. ఉన్న వాళ్ళతో విసిగిపోయి అధికార దాహార్దులతో విసిగిపోయామని చెప్పి భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరిగి రాయాలని చెప్పి దాని ఒక ట్వీట్ చేశారు. సో కవిత చేసిన ట్వీట్ అటు విజయ్ని కంగ్రాచులేట్ చేస్తున్నట్టు ఉంది, ఆ తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని కూడా విసిగిపోయామని చెప్పి పబ్లికే ఈ రకంగా విజయ్ వైపుగా నిలబడ్డారన్నట్టుగా తన ట్వీట్ కూడా కనబడుతోంది. సో కవిత కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. మరి గతంలో తను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విసిగిపోయి ప్రజలు తన పార్టీని కూడా గెలిపిస్తారన్నటువంటి ఒక ఆశతో ఉన్నారు, తెలియదు. బట్ మనం ట్వీట్ చూస్తున్నాం, ఉన్న వాళ్ళతో విసిగిపోయాం, అధికార దాహార్తులతో వేసారిపోయాం, భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరిగి రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపారు. సో ఇది లింగం యాదవ్ గారు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తారేమో. లింగం యాదవ్ గారు, కవిత ట్వీట్ ఎలా చూస్తారు? విసిగి వేసారిపోయాం ఉన్న ప్రభుత్వాలతో, గత ప్రభుత్వాలతో, కొత్త రాజకీయ శక్తులకి అవకాశం కల్పించిన తమిళ ప్రజలు అని చెప్పి తను ట్వీట్ చేశారు. ఇది బహుశా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తను ట్వీట్ చేసినట్టుగా ఉన్నారు. కొత్త రాజకీయ శక్తి అంటే తెలంగాణ రక్షణ సేన, తన పార్టీ అధికారంలోకి వస్తున్న రకంగా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. దానికి తమిళ రాజకీయాలను ఉదాహరణగా జోడించారు ఆవిడ. అండి ఇవాళ కవిత గారు బహుశా పగటి కళలు అంతే, ఎవరు దాన్ని ఏమనలేరు. ప్రజాస్వామ్యంలో టీవీకే నిజమైంది కదా, తన పగటి కళలు ఎందుకు అనుకోవాలి, టీవీకే నిజమైంది కదా. కవిత గారి గురించి చెప్తున్నాను నేను వస్తా అక్కడికి. కవిత గారు పగటి కళలు కనొచ్చు, ఎవరు ఆపలేరు. ప్రజాస్వామ్యంలో మనకు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఇవాళ ఆవిడ కూడా పార్టీ పెట్టు. కానీ ఇవాళ తమిళనాడులో పరిస్థితులు తెలంగాణ లేవు, దాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి కదా. ఇవాళ తమిళనాడులో వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఇవాళ ఏఐడిఎంకే డిఎంకే సిచ్యువేషన్ ఎట్లుందండి? అది ఇవాళ డిఎంకే అంటే ఒక వ్యక్తి ఫ్యామిలీ పార్టీగా కరుణానించి తర్వాత ఒక డైనాస్టిక్. కానీ ఇవాళ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళ నాన్న ఆధ్వర్యంలో మరి గడిల పాలన జరిగింది, నియంతృత్వం ఫ్యామిలీ పాలన కేసీఆర్ పాలనలో జరిగింది కదా. ఇవాళ ఈ కవిత గారు కూడా వాళ్ళ ఫ్యామిలీలో భాగమే కదా. మరి వాళ్ళ నాన్న 10 ఏళ్లు పరిపాలించినప్పుడు, ఈ గడిల పాలనలో ఉన్నప్పుడు, ఇవాళ కుటుంబ పాలన జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ అందుకే వాళ్ళ నాన్న ఇవాళ ఎవరండి వాటాల పంచాయతీలు బయటకు వచ్చి కవిత గారు. అందుకే కవిత గారు మాట్లాడే తెలంగాణకి ఇక్కడ అలాంటి తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులు లేదా మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ లేవు. ఇవాళ ప్రజాప్రభుత్వం మేమిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు ఇవాళ ఒక జోడెత్తులాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. ఇవాళ అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. అందుకే అలాంటిది బహుశా వాళ్ళు ఏదో కలలు కనొచ్చు. ఇవాళ కవిత గారి పరిస్థితి ఏంది? 10 ఏళ్లలో వాళ్ళు చేసిన ముందు దానికి సమాధానం చెప్పాలండి. ఆ దాచుకున్న వాటాల పంచాయతీ చెప్పానండి. ఇవాళ దాని గురించి మాట్లాడండి. మరి నువ్వు ఓడిపోతే మీ నాన్న నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా, మరి ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? ఆనాడు ఇవాళ ఈమె మాట్లాడుతుంది కవిత గారు సామాజిక న్యాయం గురించి. కానీ తమిళనాడులో ప్రూవ్ అయింది కదా, గత ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా నిజంగానే వద్దు అనుకుంటే ఎటువంటి తీర్పునిస్తారో అక్కడ ప్రూవ్ అయింది కాబట్టి తనకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పేముంది?
నేను అదే అంటున్నా మనోజ్ గారు, ఆశాభావం వ్యక్తం చేయొచ్చు, పగటి కళలు కానొచ్చు. నేనేం ఐఎమ్ నాట్ స్టాపింగ్ అట్ డ్రీమ్స్ కదా, ఎవరైనా డ్రీమ్స్ చేసుకో, దానికే ఉందండి. నేనేమంటున్నా, రియాలిటీలో బతకమంటున్నా. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? ఇవాళ ప్రజా ప్రభుత్వం మీ 10 ఏళ్ల పాలన అంతా కూడా దుర్మార్గాలని ఒకవైపు, ఇవాళ అభివృద్ధి వికాసం వైపు ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదంటున్నా. తమిళనాడులో ఉన్నటువంటి పెక్యులర్ సిచ్యువేషన్ తెలంగాణలో లేదు. అక్కడ ఉన్నటువంటి కంక్లూడ్ చేద్దాం. ఒక క్వశ్చన్ అడుగుతాను చివరిగా మిమ్మల్ని. మీ ఇండి బ్లాక్ లో కీలకమైనటువంటి పార్టీలుగా ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్ అండ్ డిఎంకే, రైట్? కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీ ఇండి బ్లాక్ లో చాలా కీలకంగా ఉండే. మీరు కేరళకు వచ్చి ఒంటరిగా పోటీ చేసి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అనే పేరుతోని ఆ కమ్యూనిస్టులతో గొడవ మొదలైంది. డిఎంకే అక్కడ ప్రభుత్వాన్ని కోల్పోయింది తమిళనాడులో, టీఎంసీ ప్రభుత్వాన్ని కోల్పోయింది. మీ ముఖ్య ఉద్దేశం ఇండి బ్లాక్గా బీజేపీని ప్రభుత్వంలో దించడమే. కొంత మీరు 2023-24 ఎన్నికల్లో కొంత సక్సీడ్ అయ్యారు. ఎట్లా స్థానాలు అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి నినాదాన్ని కాస్త బ్రేక్ చేయగలిగారు. నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు సపోర్ట్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా కష్టతరమైనటువంటి పరిస్థితి వరకు వచ్చింది అప్పుడు సిచ్యువేషన్. అది మీరు చేస్తారా, పబ్లిక్ రెస్పాన్స్ ఉందో తెలియదు. బట్ హవెవర్ అది జరిగింది. ఇప్పుడు మీ ఇండి బ్లాక్లో ఉన్నటువంటి కీలకమైన పార్టీలు కాస్త బ్రేక్ అవుతూ వచ్చాయి. ఇక మీ ఇండి బ్లాక్ ఉన్నట్టేనా బీజేపీని పక్కన పెట్టాలనే మీ లక్ష్యం నెరవేరుతుందా? అండి, ఇండి బ్లాక్ వచ్చినటువంటి నష్టం ఏం లేదు. డెఫినెట్ కూడా మేము కొన్నిసార్లు ఇవాళ మీరన్నట్టు ఇవాళ కేరళలో మేము కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో మీకు కలిసి పనిచేస్తాం. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల, ప్రాంతీయ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ వల్ల మేము అక్కడ కాంటాక్ట్ చేసినాం. డెఫినెట్ కూడా అలాంటిది ఏలేదు. ఇవాళ అంతిమ లక్ష్యం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, ఇవాళ ఈ దేశాన్ని రక్షించుకోవాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, దాన్ని రక్షించుకోవాలి. ఇవాళ రాజ్యాంగ రక్షణ కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం మేము ఒక మెట్టైన దిగుతామని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే నరేంద్ర మోడీ మా నాయకుడు సభ్యత్వాన్ని రద్దు చేసినా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం, దేశ రక్షణ కోసం ముందున్నటువంటి పోరాడిన పార్టీ. ఎస్, డెఫినెట్ కూడా మీరు అన్నట్టు ఇవాళ దీన్ని సమీక్షించుకుంటాం, ప్రజలకి వెళ్తాం, ప్రజలకు చెప్తాం ఇవాళ ఏం జరుగుతుంది, ఏ పేరు మీద ఓట్లు అడుగుతున్నారు, మతం పేరు మీద ఓట్లు అడుగుతున్నారు, కులం పేరు మీద ఎమోషనల్ పాలిటిక్స్, పోలరైజేషన్. ఇదే ఆ దేశానికి కావాల్సింది. ఇవాళ ఇదే దేశానికి కావాల్సింది. ఇది దీని మీద మేము ప్రజలు డెఫినెట్ కూడా ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజలలో పోతాం. వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థల్ని మీరు చూడండి. ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఒక విషయం అండి, సువేంద్రాధికారి వీళ్ళు చెప్తున్నారు కదా, ఇదే సువేంద్రాధికారి మీద శారదా స్కామ్ అన్నారు. మరి ఇవాళ ఏమైందండి? హేమంత విశ్వాసం మీద శారదా చిట్ ఫండ్ స్కామ్ లో మెంబర్ ఉండన్నాడు. ఇదే బీజేపీ అలిగేషన్ చేసింది. అంటే బీజేపీలో జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క క్లీన్ చిట్ వస్తుంది. మిగతా పార్టీలు ఉంటే ఈడీ దాడులు, సిబిఐ దాడులు, ఐటీ దాడులు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా అందుకే ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఎటువైపు మనం ప్రజాస్వామ్యంలో 20% రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్న వేస్ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, రిజల్ట్ వచ్చింది. అది మీకైనా వాళ్ళకైనా, రైట్? సో ఒకసారి ఫైనల్ కంక్లూజన్ తీసుకుంటారు. గఫూర్ గారు ఒక ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి 1 minute లో. ఇప్పుడు ఒకటండి, నేను వివాదాలకు పోదలుచుకోలేదు. ఎలక్షన్ కమిషనర్ ను ఇంతకుముందు అపాయింట్ చేసే దగ్గర ఒక సిస్టమ్ ఉండింది. మధ్యలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆయన అపోజిషన్ లీడరు, సెంట్రల్ గవర్నమెంట్ నామినీ అని అనుకున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మార్చింది. ఎందుకంటే ఆ సోదరుడు ఇదే సుప్రీంకోర్టు ఆమోదించినట్టు కాదు, సుప్రీంకోర్టు ఆమోదించలేదు. బీజేపీ గవర్నమెంట్ 2 క్యాబినెట్, అంటే ప్రధానమంత్రి అమిత్ షా ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నాడు. కాబట్టి మీరు మీ సుప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకున్నారనేది అది వాస్తవం. మీరు అంగీకరించకపోయినా వాస్తవం. అది పోతే మిగతా విషయాల్లో నేను పోను. కానీ ఒకటి, భారతదేశ రాజకీయాలు స్థిరంగా ఇట్లే ఉండవండి. దేశ రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అతిపెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు పునరేకీకరణ జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు అధికారం కోసమే కాదండి, అధికారం నరేంద్ర మోడీ ఉంటారా, రాహుల్ గాంధీ ఉంటారా, పెద్ద సమస్య కాదు. సమస్య ఏమిటి? ఏ విధానాలు దేశంలో అమలు జరగాల, ప్రజల మధ్య ఐక్యత ఎట్లా నిర్మించాలా, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు ఎట్లా తీసుకొని పోవాలి. ఇప్పుడు అదానీ అంబానీ కోసం రాజ్యం పనిచేస్తుంది. అదానీ ప్రపంచం భారతదేశాన్ని దోచుకుంటున్నాడు. దాన్ని బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఈ భారతదేశంలో ప్రపంచంలోనే ఇంత ధనవంతమైన పార్టీ ఇంకోటి లేదండి. బీజేపీ ఎంతకంటే ధనవంతమైన పార్టీ ఇంకోటి లేదు. కాబట్టి డబ్బు రాజకీయాలని దేశాన్ని 15 సంవత్సరాలు పరిపాలించింది కదా, మేబీ ఆ స్కోప్ ఉంటే ఉండొచ్చేమో. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ మీరు కంక్లూడ్ చేయండి.
సార్ ఏం లేదు సార్, ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు మరి ఆయన ఒప్పుకున్నారు, ఇలా అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఉంటారు ఆ ఈసీఐ సెలక్షన్లో అని చెప్పి, ఇంకా నేను దానిలో పోదలుచుకోలేదు. ఇక రాహుల్ గాంధీ గారు ఉన్నారని ఆయనే చెప్పినప్పుడు మరి అదే రాహుల్ గాంధీ గారు అన్నారు కోర్టు ఆహా, చెప్పిందనంటే అవును. ఇద్దరే ఉంటే అపోజిషన్ లీడర్ కూడా దాని తర్వాత ఆయన ఏమన్నారు, చెప్పిన మాట. ముగ్గురు కమిటీ అండ్ రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు సెలక్షన్ అని చెప్పారు కదా. మరి రాహుల్ గాంధీ గారు ఆ సెలక్షన్ ఉన్నప్పుడు ఈసీఐ సెలక్షన్ మళ్ళీ ఆయన మళ్ళీ ఈవీఎంస్ వీటి మీద మాట్లాడతాం అనేది ఇంకా జనాలు ఇవి చూసే జనాలు మాకు ఓట్లు వేస్తున్నారు. సార్ నేను చెప్పేది ఒకటే సార్ ఏం లేదు సార్, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము ఒక నియంతృత్వ పాలన సార్. ఆయన నేను కంప్లీట్ చేస్తున్నప్పుడు సార్ నేను ఫ్యాక్ట్స్ మీద మాట్లాడుతున్నాను, మీరు వక్రీకరించే ట్రై చేయకండి, నేను మాట్లాడుతున్నా కదా ఇప్పుడు. సో నేనేమిటంటే ఇప్పుడు టీఎంసీ గవర్నమెంట్ నియంతృత్వ పాలనకి చరమగీతం పాడేశారు ఇవాళ రోజు బెంగాల్ ప్రజలు. సో మొత్తం బెంగాల్ ప్రజానికం ఏకదాటిగా 92% ఓటు శాతాన్ని హైయెస్ట్ ఇన్ ద బెంగాల్స్ హిస్టరీ. సో వాళ్ళు వచ్చి ఓటేసి ఒక రివెంజ్ ఓటింగ్ చేశారు. సో 100%. సో బీజేపీ డెవలప్మెంట్ మీరు చూస్తారు. తమిళనాడులో నియంత్ర ప్రభుత్వాన్ని తిరస్కరించిన చెప్పండి, అట్ ది సేమ్ టైం ఇంకో నియంత్రణ రానివ్వకుండా టీవీకే విజయ్ గెలిపించడం కూడా చెప్పండి. అలాగా సార్, ఇప్పుడు ఇదంతా ఒక సిరీస్ లాగా మీరు చూస్తే